హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టినానా, కొద్దిగా సరిపోదే. కృపకలు చైర్స్ అయినాను అక్కడ, అటు చైర్స్ అయినమ్మా, ఇద్దరికే కొన్ని చైర్స్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది వినపడుతున్న వాయిస్ మీకు బాక్స్? ఓకే. కృప కలుగును గాక. వర్షం మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆమేన్. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న అనౌన్స్ ఏంటంటే, కుటుంబ ప్రార్థనలో పెట్టుకునేవారు ఒకవేళ ఎక్కడేదైనా మీరు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే, మీరు ఇక్కడ వస్తువులు ఉంటాయి, మీ గ్యాస్ తెచ్చుకొని ఇక్కడైనా వాడుకోవచ్చు. వినాలి, గ్యాస్ తెచ్చుకొని ఇక్కడ వాడుకోవచ్చు. బయటికి మీరు ఏదన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు, బయటికి మీ ఇళ్ళ కాడ ఇక్కడ వస్తువులు తీసుకెళ్ళటానికి ప్లాన్ చేయొద్దు. ఇక్కడ వస్తువులు తీసుకెళ్ళదు, ఇంటికి మీరు తెచ్చుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నాను నేను? వస్తువులు పాడవుతున్నాయి. మనం చర్చిలోకే మనం ఇక్కడ భోజనాల కోసం తెచ్చుకున్నవేను. మీరు ఇళ్ళకి ఆడ పెట్టుకునేటప్పుడు మీరు బయట నుంచి తెచ్చుకోండి. మీరు టెంట్ సామాన్ దగ్గర నుంచి తెచ్చుకోండి. అయ్యా, ఒకవేళ కాదు భాస్కర్ మేము ఇక్కడే చేసుకుంటాం, అక్కడ చర్చిలోనే మేము ఫంక్షన్ చేసుకుంటే నో ప్రాబ్లం, ఇబ్బందే లేదు, ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. వస్తా మీరు గ్యాస్ తెచ్చుకోండి, మన పొయ్యి వాడుకోండి, ఇక్కడ మన చైర్స్ వాడుకుంటాం, అవసరం బట్టి పాయలు కానీ అవన్నీ వాడుకుంటాం. శుభ్రం కడిగి అక్కడ పెట్టాలండి, నో ప్రాబ్లం. బయటికి అనేదాన్ని చర్చి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేయదు. ఓకే? ఎందుకంటే కొన్ని పాడవుతూ ఉన్నాయి, ఇరుగుతూ ఉన్నాయి. పిల్లలు ఎక్కడ పట్టి అక్కడ పడేస్తూ ఉన్నారు, ఇరుగుతూ ఉన్నాయి. వచ్చేసరికల్లా అయ్యి ఏందని అడిగితే నేను అది ఇరిగిపోయింది పాస్టర్ గారు, ఆడికి వెళ్ళినప్పుడు ఏడికి వెళ్ళినప్పుడు పిల్లలు నాకు చెబుతున్నారు. ఇంకా జాగ్రత్త వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే, వస్తువులు పాడైతే వాటిని బాగు చేయించుకోవడం కానీ ఇవి కానీ ఎంత కష్టం అవుతుందంటే అంత కష్టం అవుతుంది. కానీ జాగ్రత్త వాడుకుంటే కొంతకాలం పాటు మనం వాడుకుంటాం. ఇక్కడ అందరూ వాడుకుందాం, ఇక్కడ మనం అందరం కొనుక్కుందే ఇక్కడ వాడుకోవటానికి, కాబట్టి ఇబ్బంది లేదు. ఇళ్ళ కాడ మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకునేటప్పుడు 99% అక్కడ బయట తెచ్చుకోండి. మీరు చక్కగా ఇబ్బంది ఉండదు. అది తెచ్చుకుంటాం కాకపోతే ఒక 20 రూపాయలు అవుతాయి, అంతకాడికి ఏం కాదు మనకి. అవన్నీ జాగ్రత్త చేసుకోవచ్చు. ఓకేనా? ప్రభు మనం దీవించును కాక. మీరు కుటుంబ ప్రార్థనప్పుడు మైక్ సిస్టమ్ పెడతాం. మైక్ సిస్టమ్ కూడా ఒక మాట చెబుతున్నాను, మరొకలాగా ఆలోచన చేసుకోవద్దు. సిస్టమ్ పెట్టుకోవాలంటే మీకు కనీసం ఒక 2000 రూపాయలు అవుతుంది బయట నుంచి తెచ్చుకోవాలంటే. మీరు అయితే ఈజీగా అవుతుంది 2000 రూపాయలకు బయట తెచ్చుకోవాలంటే. మీరు పెట్టుకున్నప్పుడు ఆ మైక్ సిస్టమ్ బయట ఇచ్చే డబ్బులు ఉన్న చూడు, తీసుకొచ్చి ఇక్కడ వేస్తే కొంచెం చక్కగా వాటి రిపేర్లకి పట్టుకొని వాడతాం సింపుల్గా. అయ్యా, ఎట్టా నువ్వు పెడతావు కదా, బయట తెచ్చుకోవాలని పెట్టుకుంటాం, 2000 3000 పెడతావు. ఆ 2000 తీసుకొచ్చి ఇక్కడ వేస్తే, మొన్న పెళ్ళికి వరంగల్లో ఆ మ్యారేజ్కి పెడితే దానికి 5000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. నేను ఆడే ఉన్నాను. అవునా భాస్కర్, తీసుకుంటారా? మనం తీసుకున్నారు. అడిగి ఏంది బ్రదర్ అంటే, భయంకరంగా ఎన్ని పాడవుతున్నాయి బ్రదర్, ఇవ్వట్లేదు, పిల్లలు తీసుకెళ్తున్నా పాడు చేస్తున్నారు. మన దగ్గర కూడా అదే జరుగుతుంది. బాగు చేయించుకున్నాం, కనీసం బాధ్యత కూడా లేకుండా పోతున్నాయి కొన్ని. ఇవన్నీ ఎవరి మీద వ్యక్తిగతంగా ఏం కాదు, మన జాగ్రత్త కొరకు మనం చేసుకోవాలి అంతే, అంతకాడికి ఏం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అట్లా మీరు ఏంటంటే కొంచెం అమౌంట్ ఆడ పడేసుకున్నాం అనుకో, రిపేర్లు వచ్చినప్పుడు దాన్ని మనం బాగు చేసుకుంటాం. ఎట్లా మనకు వాక్యం కావాలి కాబట్టి బయట నుంచి ఆడ తెచ్చుకోలేం. మన సిస్టమ్ పెట్టుకుందాం, మన లైట్లు కట్టుకుందాం, మీ ఇంటికి పెడతాం, అవి ఇబ్బంది ఏం కాదు. పట్టాలు ఉంటాయి ఇక్కడ,
పట్ల కూడా తీసుకెళ్ళండి. ఎంతవరకు ఓకేనా? ఇవన్నీ జాగ్రత్త తీసుకెళ్తాం, జాగ్రత్త తెచ్చుకుంటాం. ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే ఎక్కడికెక్కడికి సోమరులుగా మనం ఉండొద్దు. అది నా కోరిక. ఎక్కడికెక్కడికి సోమరులుగా, ఎక్కడికెక్కడికి సెల్ఫిష్గా, స్వార్థంగా ఆలోచన చేయొద్దు. ప్రభు పని కొరకు ఆలోచన చేద్దాం. ప్రభు పని కొరకు. ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఎంత కష్టమో, ఒక వస్తువు కొనాలంటే ఎంత త్యాగం చేస్తే కొన్నాం. 2 లక్షలు పెట్టి సిస్టమ్ కొన్నాడు, ఎంత త్యాగం చేస్తే కొన్నాం. అవునా? నువ్వు కొన్నావు అనుకో, ఒకవేళ ఒక వస్తువు నువ్వు కొనుక్కున్నావు అనుకో, అది ఎవరైనా మిస్యూజ్ చేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది నీకు. దాని విలువ నీకు తెలుసు, పిల్లలకు తెలియదు విలువ. దాన్ని ఎట్టబడి దాన్ని పడేస్తారు. అప్పుడు తండ్రి బాధపడతా ఉంటాడే, ఇది చాలా విలువైందిరా, కొంటే నీకు తెలిసిదిరా అంటాడు. అట్లాగనే ఇక్కడికి దేవుడిచ్చే ప్రతి వస్తువు కూడా త్యాగంతోనే అవి ఇక్కడికి వస్తున్నాయి. జాగ్రత్త చేయాలి. మనం అందరూ బాధ్యతగా చూసుకోవాలి. ఓకేనా? ప్రభు మనం దీవించును గాక, కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, రెండవ రాకడికి సూచనల గురించి మాట్లాడుతున్నాను నేను. వద్ద మెసేజ్ కాడికి ఏంటి? రెండవ రాకడకు సూచనలు. అసలు ఇంతకీ రెండవ రాకడ ఎవరి కోసం? రెండవ రాకడ ఎవరి కోసం కదా? ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడలో వచ్చాయనేమో పరలోక రాజ్యంలో ఉన్నాడు. రెండవ రాకడకి ఎదురు చూసే వ్యక్తులేమో భూమి మీద ఉన్నారు. ఇంతకీ రెండవ రాకడ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యవహారం. అది మరొక అడుగు ముందుకేస్తే భార్య భర్తల మధ్య ఉన్న వ్యవహారం. అది అంతేనా? రెండవ రాకడ అంటే ఇది. పైన ఒక ఆయన ఉన్నాడు, నేను వస్తున్నాను అంటున్నాడు. కింద ఒక ఆమె ఉంది, నువ్వు తొందరగా రా అంటుంది. ఇదే రెండవ రాకడంటే. సింపుల్గా అర్థం కావాలంటే, పైన ఒక ఆయన నేను రెడీ అయ్యాను వస్తున్నాను అంటున్నాడు ఆయన. కింద ఒక ఆమె ఉంది, నేను రెడీ అయ్యాను రా అంటుంది. ఇదే రెండవ రాకడ. వాళ్ళు ఇరువురు కలుసుకునేదే రెండవ రాకడ. అంతేనా? సింపుల్గా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు రెండవ రాకడ కొరకు ఎదురు చూసే ఆ చిన్న గుంపు, లేకపోతే ఆ వధువు, ఆ చిన్న సంఘం ఎవరైతే ఉన్నారో వారు భూమి మీదే ప్రత్యేకమైన వారు. చాలా ప్రత్యేకత. కృప కలుగును గాక. వీళ్ళ ప్రత్యేకత ఏంది ఈరోజు మనం వింటాం. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నారా? సరే, నేను ఈ రోజున ఈ రెండవ రాకడ గురించి కొన్ని మీకు సూచనలు చెప్పుకుంటూ వస్తా ఉన్నా. నేను రెండవ రాకడకు సూచనలు అని స్టార్ట్ చేశాం. అంటే 1 by 1 చెప్పుకుంటూ వస్తా ఉన్నాం కదా. సొదొమ నాశనముకు ముందు అబ్రహామును సంతానం దర్శించుట, ఇదొక సూచన. అంటే ఆ సొదొమ నాశనం అంటే నోవహు దినాల్లో, లోతు దినాల్లో వాటిని నాశనం చేసే ముందుగా దేవుడు అబ్రహాము సంతానం దర్శించాడు. అంటే అబ్రహాము దర్శించాడు, ఆయన సంతానాన్ని దర్శించాడు. దేవుని స్తోత్రం. అది రెండవ రాకడకు సూచన అన్నాడు ఆయన. అలాగే జరిగిద్ది అన్నాడు. దాన్ని చెప్పుకున్నాం మనం. ఓకేనా? రెండవ రాకడను చూసే వరకు మరణం పొందిన యోహాను. ఒక ఆయన అసలు రెండవ రాకడంతా ఆ దృశ్యం అంతా చూసి చచ్చిపోతా అన్నాడు. ఆయన ఎవరో కూడా చూసాం. దేవుని స్తోత్రం. మనుష్య కుమారుడు మేఘములు ప్రత్యక్షమవడం రెండవ రాకడకు సూచన. అన్ని జనులతో మనుష్య కుమారుడు పరిచర్య ఒకటి ఉంది, అది మేఘముల ప్రత్యక్షమవుట. ఆ పరిచర్య జరిగిద్ది, అది రెండవ రాకడకు సూచన అని మెసేజ్ పోయిన వారు విన్నాం. ఓకేనా? పోయిన వారు విన్నామా? మొదటి నిర్గమంలో మేఘములు ఉండి ఆయన మోషేతో మాట్లాడాడు. రెండవ నిర్గమంలో మేఘములు ఉండి ఒక స్వరం సంగముతో మాట్లాడింది రూపాంతర కొండ మీద. మూడవ నిర్గమంలో ఆయన మేఘము ధరించుకొని పరలోకం నుండి వధువు కొరకు వచ్చాడు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా సూచన. సార్ సూచన అంటున్నావు. అసలు రెండవ రాకడను చూచే విధానం ఏంటి?
సెకండ్ కమింగ్ని అనగా రెండవ రాకడలో ఏ రీతిగా చూస్తావు? ఒకవేళ ఆయన వస్తే కళ్ళతో చూసేదా? కాదు. అది కాదు రెండవ రాకడంటే. చాలామంది మూడవ రాకడను రెండవ రాకడలో పెట్టి చూస్తున్నారు. ప్రాఫెట్ దీని గురించి మాట్లాడాడు. మూడవ రాకడ లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవి రెండవ రాకడ దగ్గర పెట్టి చూస్తున్నారు. ఆయన చూడాలని, రెండవ రాకడ ఆయన కనబడతాడని. వాస్తవానికి రెండవ రాకడలో ఆయన భౌతికంగా శారీరకంగా కనబడ్డు, కానీ కనబడతాడు. ఏ రీతికంటే సూచనలతో కనబడతాడు. అసలు చూసే విధానమే సూచనలతో చూడాలి. ఇక్కడ అర్థమైందంటే ఆయన శరీరం భౌతికంగా నీకు కనబడదు, సూచనలతో రెండవ రాకడ కనబడుతుంది. అందుకనే రెండవ రాకడకు సూచనలు ఏంటో అని అడిగారు వారు. మత్తయి రాసిన సువార్త 24 అధ్యాయం, లూకాసు సువార్త 21 అధ్యాయం, మార్కు సువార్త 13 అధ్యాయంలో ఈ సూచనలను ఎందుకు వారు అడిగారంటే, ప్రైజ్ ది లార్డ్, ఖచ్చితంగా అడిగారు, నీ రెండవ రాకడికి మాకు సూచనలు ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పరాదు? ఇట్ట అడగలా. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు అని అడగలేదు వారు. కారణం మొదటి రాకడా సూచనే, మొదటి రాకడా సూచనే, రెండవ రాకడా సూచనే, మూడవ రాకడా సూచనే. ఇప్పుడు ఆయన్ని ఎలా చూడాలంటే సూచనలతో చూడాలి. చాలా బాగుంది ఇది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ఒక సూచన చూడబోతున్నాం. ఓకేనా? రెడీగా ఉన్నారా? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిల్చుట రెండవ రాకడకు సూచన. ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి అసలు? దీని గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. దీని చుట్టూ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. దీని ప్రాఫిట్ ఒక మాటలో చెప్పేశాడు. ఆ తర్వాత దాని గురించి వివరిస్తా ఆయా మెసేజ్లు మేము వివరించాడు ఆయన. కృప కలుగును గాక. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట రెండవ రాకడకు సూచన. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు చూసినప్పుడు చదువు వారు గ్రహించును గాక. ఏంటి? ఎవరు? చదువు వాడు గ్రహించును గాక. రెండవ రాకడ ఎవరికి అర్థమైంది అంటే చదివే వాడికి అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి, వర్తమానము వాక్యము చదివేవాడికి రెండవ రాకడ అర్థమైంది. బైబిల్ చదవని వాడికి రెండవ రాకడ అర్థం కాదు. వర్తమానం చదవని వాడికి రెండవ రాకడ అర్థం కాదు. అసలు అర్థం చేసుకునే హృదయమే అతనికి లేదు. చదువువాడు అనగా దాన్ని ధ్యానించువాడు దాన్ని గ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. నేను ఇలాగా రాత్రి ఒక మాట్లాడుకున్నాం. మనం పిల్లలు పోస్ట్ పెట్టారు. ఏంటది? ఆ యొక్క మొత్తం మందిని ఎవరు కనిపెట్టారు అనేది. దాన్ని మన గ్రూపులో పెట్టారు పిల్లలు. జోసఫ్ పెట్టారు అనుకుంటా. అందులో ఒక మంచి స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే, నేను ఈ మత్తు మందును ఎలా కనిపెట్టానంటే, ఆయన అన్నాడు, నేను బైబిల్ చదువుతూ ఉండగా ఈ మత్తు మందును గురించిన ఆలోచన నాకు వచ్చిందన్నాడు ఆయన. జేమ్స్ సింప్సన్ అని వ్యక్తి పెట్టాడు, దాన్ని కనుగొన్నాడు. ఈ జేమ్స్ సింప్సన్ అనే ఆయన బైబిల్ చదువుతూ ఉండగా నాకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతిరోజు బైబిల్ చదువుల ద్వారా ఏం ఆలోచన వచ్చింది? ఈ సృష్టికి అవసరమైన ప్రతి ఆలోచన నీకు పుట్టింది. అందుకని ప్రతి దినము బైబిల్ను చదవవలసినదే. ఆయన అన్నాడు, రెండవ రాకడ నీకు అర్థం కావాలా? బైబిల్ చదువుతా ఉండు. ఆయన అన్నాడు, చదువువాడు గ్రహించునుగాక. ఇప్పుడు చదవలేదనుకో, నువ్వు బైబిల్ చదవటం లేదు అనుకో, ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. బైబిల్లో ఒక మాట రాయబడినది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఏముంటుందంటే, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, యెహోవా ఆత్మ భయమును భక్తిని పుట్టించే ఆత్మ అన్నాడు. యెహోవా ఆత్మ ఏం చేసింది? భయమును భక్తిని పుట్టించింది అన్నాడు.
ఆ ఆత్మ ఎవరి లోపలైతే ఉండిదో అది భయాన్ని, భక్తిని పుట్టించదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కానీ ఆత్మ నీ లోపల ఉంటే, వినాలి, ఆ ఆత్మ నీ లోపల ఉంటే, ఆమేన్, హల్లెలూయా, లేఖనాలు ఇంకెంత బాగా అర్థం చేయాలి. అందుకే చదువువాడు దాన్ని గ్రహించునుగాక. అయ్యా, చదవటం కూడా మన జాతి కాదు. మీకు ఐడియా ఉందో లేదో, పరిశుద్ధాత్మ ద్వారానే మనం బాగా చదువుతాం. బైబిల్ అసలు ఒక్క అక్షరం ముక్క నేర్చుకొని వాడు కూడా బైబిల్ చదువుతాడు. ఎవరు నేర్పుతారో తెలిసినా? పరిశుద్ధాత్ముడు. ఒక్క అక్షరం ముక్క నేర్చుకొని వాడు కూడా బైబిల్ చదివిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో మా అమ్మోళ్ళ అమ్మ పేరమ్మ పేరు మరి మన పెట్టారు. తర్వాత 80 సంవత్సరాల వయసులో నేను బాప్తిసం ఇచ్చాను ఆమెకి. ఆడెప్పుడు తీసుకుంటే ఈ వాక్యం విన్న తర్వాత, ఈ సత్యవాక్యం విన్న తర్వాత నాకు బాప్తిసం 2 సంవత్సరాలు ఎంటబడితే నేను ఇచ్చే బాప్తిసం తీసుకుని చనిపోయింది మా అమ్మమ్మ. ఆమె ఏమీ నేర్చుకోవాలా, చదువు. రాత్రిపూట దేవుడు బైబిల్ ఆ గోడ మీద అక్షరాలు చెబితే ఉదయాన్నే లెగిసి మొహం కడుక్కొని నెత్తిన గొడ్డేసుకొని, నా బాధ చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసే కదా, నెత్తిన గొడ్డేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని కాలకాడ పెట్టుకొని ఆమె కాగితాలు చెప్తూ ఉండిద్ది. కాగితాలు చెప్పటమే. దేవుడు మంచి చదివిచ్చాడు, నువ్వు చదవు. మంచి చదివిచ్చాడు నీకు దేవుడు, చదవు. దాని జోలికే పోటలా. ఇదంత దరిద్రుడు నువ్వు, ఎంత దరిద్రపు దానివి నువ్వు. కన్నులుండి చదువుండి బైబిల్ చదవలేని దరిద్రపు దానివి. ఆ మాట అనాలి నేను. అస్సలు దరిద్రత అంటే ఏందో తెలిసిన? లేఖనం చదవకపోవటమే. డబ్బు కాదు అసలు దరిద్రత. లేఖనములు చదవకపోవడం దరిద్రత. ఎంత ఆశీర్వాదం! పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఎంత ఆశీర్వాదం! ఎన్నో ఆశీర్వాదాలు. ఆ సైంటిస్ట్ ఆ మత్తు మందుని కనుగొన్నానంటే ఆయన అన్నాడు, నేను బైబిల్ చదువుడు ద్వారా ఈ మత్తు మందుని నేను కనుగొన్నానన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి అది. సైంటిస్టులు అందరూ అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్క సైంటిస్ట్ అడుగు, వారు చెప్తారు ఇవన్నీ మేము కనుగొన్నామంటే దీనికి ప్రేరణ బైబిల్, ఈ జ్ఞానం బైబిల్, ఈ ఆలోచన బైబిల్లోంచి వచ్చింది మాకు అని ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రభు మనం దీవించును గాక. గ్రంథాలు చదవండి. చదవటం చేత కాకపోతే, ప్రభువా నాకు చదవాలయ్యా బైబిల్ని, నా భాషలో నేను చదువుకోవాలయ్యా అని అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు చదువు నేర్పుతాడు. ఆయన నీకు చదువు. ఆ రీతికి ఎంటవడాన్ని ప్రభు అంట చక్కగా మీరు గ్రంథాన్ని చదువుతారు, దీవించబడతారు. దేవుని స్తోత్రం. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం. నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిల్చుట రెండవ రాకడకు చూచినన్నాడు. చదువువాడు దీన్ని గ్రహించునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీని గురించి ప్రాఫెట్ మనకు చెప్పాడు. దానియేలు 70 వారాల మెసేజ్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావన చేశాడు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆయన ప్రకటన గ్రంథం మీద మాట్లాడే మెసేజ్లో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మృగమ ముద్ర మెసేజ్లో కొన్ని పాయింట్స్ దొరుకుతాయి మనకి. ఆయా మెసేజ్లో ఆయన చాలా మెసేజ్లు ఆయన టచ్ చేశాడు. ఈ నాశనకరమైన ఏ వస్తువు ఏంటి? అది పరిశుద్ధ స్థలం మందు నిల్చుని చూడగా, ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక, చదువువాడు గ్రహించును గాక. ఇది రెండవ రాకడకు చూచునన్నాడు. ఏమా, ఇప్పుడు నేను ఈ హే వస్తువు గురించి మాట్లాడే ముందు అసలు హే వస్తువు ఎక్కడుంది? హే వస్తువు ఎక్కడుంది? పరిశుద్ధ స్థలములు అన్నాడు. అవునా? ఇంతకు పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? యూదులకు పరిశుద్ధ స్థలము యెరూషలేం. ఎస్, యూదులకు పరిశుద్ధ స్థలము యెరూషలేం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం రెండు స్థలాల గురించి మాట్లాడాలి. ఎన్ని స్థలాలు? 2 స్థలాల గురించి మాట్లాడాలి. యూదులకు ఒక స్థలం ఉంది, పరిశుద్ధ స్థలము యెరూషలేం. అది భూమిగా, ఒక స్థలముగా, ఒక ప్లేస్లో ఉంది. అది యెరూషలేంలో ఉంది.
అది ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము అనే ఒక స్థలం. అది అక్కడ పరిశుద్ధ స్థలం ఉంది. దానిని పరిశుద్ధ స్థలం అని యూదులకు దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు చెప్పాడు. ఆమేన్. అది యెరూషలేం, ఇంకొక నూతన యెరూషలేం ఉందన్నాడు. నూతన యెరూషలేము ఉంది అని చెప్పాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము ఉందన్నాడు. ఈ నూతన యెరూషలేము భర్త కొరకు అలంకరింపబడి పరలోకములో దిగి వస్తుంది అన్నాడు. ఎవరు ఈ యెరూషలేము అన్నాడు? ప్రైజ్ ది లార్డ్. నేను కోడ్ చదువుతా ఇప్పుడు. ఎవరి యెరూషలేం? అసలు ఈ యెరూషలేం అనే దాని లోపలికి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. అంటే 2 యెరూషలేములు ఉన్నాయి. ఒకటేమో ఇజ్రాయెల్ దేశంలో ఉంది యెరూషలేము, ఇంకొక యెరూషలేము పైనుంచి దిగుతుంది. పైనుంచి దిగే ముందుగా ఆ యెరూషలేము కూడా ఇక్కడే ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పైనుంచి దిగేది గుర్తింపబడుట, కానీ వాస్తవానికి యెరూషలేము ఇక్కడే ఉంది అన్నాడు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఇంకొక యెరూషలేము ఉన్నది. ఆమేన్. ఈ యెరూషలేమును ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేమును పరిశుద్ధ స్థలం అన్నారు. ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు నిలుచుట చూసినప్పుడు చదువువాడు గ్రహించునుగాక, కృప కలుగునుగాక. అట్లయితే ఇంకొక యెరూషలేము ఇక్కడ ఉంది. ఇంకొక యెరూషలేము ఇక్కడ ఉంది. ఈ యెరూషలేం సంగతి ఏంటి? ఆమేన్. ఇప్పుడు రాకడ అనేది యూదులకి జరగాలి, రాకడ అనేది అన్ని జనులకు జరగాలి. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అన్ని జనులకు కంప్లీట్ చేసే రాకడ రెండవ రాకడ, యూదులను దర్శించేది మూడవ రాకడ. వారు మొదట రాకడ మిస్ అయ్యారు, మొదట రాకడ మిస్ అవుతున్నారు, రెండవ రాకడ కూడా మిస్ అవుతారు. వారు మూడవ రాకడలో మెస్సియాను గుర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? మూడవ రాకడలో మెస్సియాను గుర్తిస్తారు. ఇప్పుడు రెండవ రాకడ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం ఎదురు చూస్తుంది రెండవ రాకడ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండవ రాకడ జరిగేటప్పుడు, ఆమేన్, హల్లెలూయా, రెండవ రాకడ జరిగేటప్పుడు భూమి మీద ఒక యెరూషలేం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. కృప కలుగునుగాక. ఆ తర్వాత ఇంకొక యెరూషలేం ఇక్కడ ఉంది. అది సంఘము అనబడే యెరూషలేము. నూతన యెరూషలేం ఎవరో కాదు కానీ వధువు సంఘమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ వధువు సంఘము ఏమే ఆ యెరూషలేము, ఈ యెరూషలేము. ఇప్పుడు చూసేది ఏంటంటే, ఆ యెరూషలేములో నాశనకరమైన హేయ వస్తువు నిలిచి ఉండ చూడగా అన్నాడు. అది భూభాగంలో ఉండే యెరూషలేం, దాంట్లో ఒక నాశనకరమైన హేయ వస్తుంది అన్నాడు. మరి ఈ యెరూషలేములో ఉన్న నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? రెండు. ఆ నమూనా చూడండి ఒకసారి. ఆ యెరూషలేములో నాశనకరమైన హేయ వస్తువు చూసినప్పుడు చదువువాడు గ్రహించును గాక. వాస్తవానికి ఆ బయలుపాటు యూదులకి, అది యూదులకి. అదే సమయం దాన్ని చూసినప్పుడు అన్ని జనులైన మనకు కూడా ఒక సిద్ధపాటు రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని భూమి మీద ఒక యెరూషలేం ఉంది అన్నాడు, నూతన యెరూషలేం. ఈ యెరూషలేములో ఉన్న ఏ వస్తువు ఏంటి? అయ్యా అర్థమైందా? ఆడపిల్లలు అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఉన్న యెరూషలేం, నేను ఎమ్మెల్యేకి వెళ్తా. 2 యెరూషలేములు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని? ఖచ్చితం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఓకే, ఒక చదువుదాం, ఒక కోడ్ చదివద్దాం. దానియేలు దర్శించుటలో గాబ్రియేలుకు 6 సూచనలు అనే మెసేజ్లో ఒక కోడ్ చదువుదాం. దానియేలు దర్శించుటలో సెల్ ఫోన్లో వద్ద చూడొచ్చు మీరు.
ఓకే, కృప కలుగును గాక. ఒక్క నిమిషం, నేను వస్తున్నాను కూడా. దానియేలు గ్రంథము మీరు చూడొచ్చు, దాన్ని కోడ్ చెబుతున్నాను నేను. ఒక్క నిమిషం మీరు చెప్తుంటే నేను కోడ్ చూపిస్తాను. దానియేలు దర్శించుటలో గాబ్రియేలుకు 6 ఉద్దేశాలన్న మెసేజ్లో పేర నెంబరు 69 చదువుతున్నాం. పేర నెంబరు 69 తీసారా? ఓకే, ఇప్పుడు అది అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు. ఇక్కడ ఒక నిమిషం బోధకులైన మీలో అనేకులు ఇదొక వింతగా అనిపించవచ్చు. అయితే ఒక నిమిషం ఓర్పుతో ఉండండి, అది ఎట్లా వచ్చినా చూద్దాం. ఇది ఒక అభిషేకం, ఒక వ్యక్తిది కాదు. యేసు ఇంతకు మునిపే అభిషేకింపబడి ఉన్నాడు. అది సరేనా? అపోస్తల కార్యములలో పుస్తకంలో చెప్పబడినది, దేవుడు యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించున్నాడు మరియు ఆయన మంచి కార్యములు చేయుటకై చుట్టుపక్కల తిరుగుచు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు మరియు అలాంటి కార్యములు చేయుచుండెను. యేసు ఇంతకు ముందే ఆయన మెస్సియా మరియు మెస్సియానిగా అభిషేకింపబడిన వాడు. అది సరేనా? అయితే ఇక్కడ అంత్యకాలంలో ఆయన మహాపరిశుద్ధిని అభిషేకించవలసినదిగా ఉన్నది. పరిశుద్ధమైనది ఏది? నేను దానిని చూచుచున్న ప్రకారం లేఖనము ద్వారా దాన్ని నేను మీకు నిరూపించగలను నేను నమ్ముచున్నాను. మహాపరిశుద్ధమైన దాన్ని అభిషేకించుట అనగా వేళ్ల పాలనలో ఉపయోగపడు ఆ గుడారమే. మరొకసారి, మహాపరిశుద్ధమైన దాన్ని అభిషేకించడం అనగా వేళ్ల పాలనలో ఉపయోగపడు ఆ గుడారమే. ప్రైజ్ ది లార్డ్. అది ఇప్పుడు నేను దాన్ని ఎందులోకి తీసుకొని వచ్చున్నాను గమనించండి. యేసుకేలు గ్రంథంలో ఈ విషయం ఉంది. 73వ పేర. ప్రైజ్ ది లార్డ్. మీరు 73వ పేర చదివితే కింద పేరలో దేవుడు జనులు వచ్చి ఆరాధించులాగున ఆయన తనకి ఇవ్వబడిన అభిషేకించబడి ఉన్న పరిశుద్ధ ఆలయమునకు వచ్చును కనుక నీ పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు కాదు, అయితే మహాపరిశుద్ధ స్థలం అభిషేకించుటకు. మరియు మనం గమనించుచున్నాము, నూతన యెరూషలేము ఆ మహాపరిశుద్ధ స్థలమని, మరియు ఆ అభిషేకము తన భర్త కొరకు అలంకరింపబడిన వధువులు సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదురు దిగువచ్చు నూతన యెరూషలేమై ఉండును. అది ఆ అభిషేకం వారిపై ఉండును. దేవునికి స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? 74వ పేర కూడా నేను మరలా చదువుతాను. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈయన అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అనేది 6 సూచనలు. ఒకటి ప్రోక్త ఏమన్నాడు దర్శన, ఈ 6 సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యూదులకు సంబంధించినవి అన్నాడు. 6 సూచనలు యూదులకు సంబంధించినవే. తిరుగుబాటు మానుపుటకు స్టార్ట్ నుంచి అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటని ఆఖరి సూచన వరకు యూదులకే. ఓకే, ఆ యూదులకు సంబంధించినవి యూదులకు జరుగుతాయి. అది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అనే దాని గురించి మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఈ అతి పరిశుద్ధ స్థలం అన్నప్పుడు ఈయన ఏమంటాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ఆ గుడారమే అన్నాడు. అన్నాడా? ఎవరా గుడారం అని చెబుతూ అది నూతనమైన యెరూషలేము అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ఈ గుడారము, ఈ నూతన యెరూషలేమును ఎప్పుడు అభిషేకిస్తాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమును అభిషేకిస్తాడు. భక్తులు అన్నాడు దాని సొలొమోను కాలంలో ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని అభిషేకించాడు. అది పడిపోయింది, దాన్ని మరలా కట్టారు. బబులోనికి వెళ్ళి వచ్చిన తర్వాత కట్టారు మందిరాన్ని. మరలా దాన్ని అభిషేకించారా? అభిషేకించలేదన్నాడు. కారణం ఆల్రెడీ ఒకసారి దాన్ని అభిషేకించారు కాబట్టి అభిషేకం అక్కడ నిలిచి ఉందన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మరలా అది పడిపోయింది, ఇప్పుడు మరలా అక్కడ ఒక మందిరం కట్టబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఇప్పుడు ఆ మందిరం అతి పరిశుద్ధమైన స్థలములో హేయమైన వస్తువు ఉంది అన్నాడు. ఏమిటి ఈ హేయమైన వస్తువు అంటే, అతి పరిశుద్ధమైన యెరూషలేము మందిరమే పరిశుద్ధమైనది. ఆ మందిరం ఉండే స్థలంలో హేయమైన వస్తువు ఉన్నది. ఆ హేయమైన వస్తువు ఏదో కాదు కానీ అక్కడున్న ఓమర్ మసీదు ఒక మసీదుని కట్టారు. అదే హేయమైన వస్తువు అన్నాడు ప్రవక్త.
సంపూర్ణంగా ఆరాధన చేయటానికి వాళ్ళకి అవకాశం లేదు యూదులకి. ఆ మందిరాన్ని ఓమర్ మసీదుని తీసేసి అక్కడ మరలా మందిరం కట్టబోతున్నారు. వాళ్ళకి ఒక ఆరాధన స్థలము రంగం మీదకి వచ్చే సమయంలో వధువు వెళ్ళిపోతుంది అన్నాడు. ఆరాధన స్థలం వరకు రంగం మీదకి వచ్చే సమయానికి, అనగా యూదులు దేవుని ఆరాధన చేయటానికి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చే సమయానికి వధువు వెళ్ళిపోతుందన్నాడు. ప్రైజ్ లార్డ్. అయితే అది ఆ సూచన ఎచ్చుకొచ్చింది. వాస్తవానికి అక్కడ ఏమైనా వస్తువు ఎప్పుడో వచ్చింది. చరిత్రకి వెళ్తే మనం వస్తువు వచ్చే ముందు మందిరం కట్టారు అక్కడ. అయితే దాన్ని తీసేసి వారు మందిరం కట్టబోతున్నారు. ఆ సమయంలో ఇప్పుడు మరొక మందిరానికి ఇక్కడ అభిషేకము జరుగుతుంది. మరొక మందిరానికి అభిషేకము జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఇది నూతనమైన యెరూషలేం. ప్రైజ్ లార్డ్. ఏంటిది? నూతనమైన యెరూషలేం. ఇక్కడ ఈ నూతనమైన యెరూషలేముకి జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. పట్టుకున్నారా? సరే, ఈ నూతనమైన యెరూషలేములో ఉన్న హేయ వస్తువు ఏంటి? అక్కడ హేయ వస్తువు చూసాం. అట్లయితే ఇక్కడ కూడా ఒక యెరూషలేము ఉంది కదా. ఆ యెరూషలేము ఎవరో కాదు కానీ, దేవునికి స్తోత్రం, ఇప్పుడు భూమి మీద ఉన్న వధువే ఆ యెరూషలేము ఉన్నది. అంటే ఇక్కడున్న హేయ వస్తువు ఏంటి? ప్రోక్తన్నాడు, ఇప్పుడు భూమి మీద ఉన్న హేయ వస్తువు ఎవరో కాదు కానీ కృప కలుగును గాక, అది రోమ్ అన్నాడు. ఏమన్నాడు? ఇది మనకు సంబంధించింది. ఎవరికి? వధువుకు సంబంధించింది, రోమ్. ఇప్పుడు వెళ్దాం ఒక ప్రవచనానికి. చదువుదామా? ఇప్పుడు చదువుదాం. కృప కలుగును గాక. అర్థమవుతున్నా నేను చెప్పిన? కొద్దిగా కొంచెం అర్థం చేసుకోండి, ముందుకెళ్తే అర్థమైంది. 2వ దశలో రాసిన పత్రిక నమ్మలంగా వెళ్దాం. ఓకే, 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు 2వ రాకడ యొక్క ప్రాసెస్ ఎలా ఉందంటే, అయ్యా నాశనకరమైన హేయ వస్తువుని చూచుటలో, అంటే మన యొద్ద ఉన్న నాశనకరమైన హేయ వస్తువు. ఈ మాట అర్థమైందండి? వాస్తవానికి యెరూషలేములో ఉన్న నాశనకరమైన హేయ వస్తువు ఓమర్ మసీదు. ప్రాఫెట్ చెప్పాడు దాన్ని మనం చదివాం. మీరు ఇంకా చదవచ్చు. ఇప్పుడు అది ఓమర్ మసీద్ అని చెప్పాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అట్లయితే ఇప్పుడు ఆయన ఏమంటే, అసలు 2వ రాకడలో ఇప్పుడు నూతన యెరూషలేము అని పిలువబడుతున్న ఈ యెరూషలేమును దేవుడు అభిషేకించేటప్పుడు, ప్రైజ్ లార్డ్, ఇప్పుడు భూమి మీద ఆ 2వ రాకడలో ఈ నూతన యెరూషలేములో ఆ నాశనకరమైన హేయ వస్తువు ఎలా పనిచేస్తుంది అంటే, మనలో ఎలా పనిచేస్తుంది? యూదుల్లో పనిచేస్తుంది చూసాం. అట్లయితే ఇక్కడ కూడా పనిచేయాలి అది. ప్రైజ్ లార్డ్. దాన్ని కూడా చెప్పాడు పౌలు గారు. ఇప్పుడు మాట్లాడదాం. 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయము. సహోదరులారా, 1వ వచనం చదువుతున్నాం. ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్దకు వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయనతో కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఇది రాకడ గురించి మాట్లాడుతున్నాడు. చంచల మనసులు కావద్దు. ఇక్కడ నాకు పత్రిక తీసుకొచ్చి ఇచ్చిన గలిబిలి చెందొద్దు. ప్రభు దినం వచ్చింది ఇప్పుడే అంటే నమ్మొద్దు. తర్వాత ఆత్మ ఏదో చెబితే ప్రవచనాలు చెప్పినా నువ్వు నమ్మొద్దు. కొన్ని సూచనలు ఉండి దాన్ని జాగ్రత్తగా వెంబడించన్నాడు ఆయన. అది చెబుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఇప్పుడు చెబుతున్నాడు ఈ 2వ రాకడ ఎలా జరిగిద్ది, 2వ రాకడ వధువు ఏ రీతిగా గుర్తించింది, 2వ రాకడలో నాశనకరమైన హేయ వస్తువు వధువులో ఎలా ఉండిద్ది, దాన్ని వధువు ఎలా గుర్తించింది. ఓకే, ప్రైజ్ లార్డ్. కృప కలుగును గాక. ఈ భూమి అంతా ఇప్పుడు సైతాన్ గారి చేతికి ఇవ్వబడింది. నిజమేనా?
ఓమర్ మసీద్ ఎవరిది? నీదా? ముస్లిమ్స్ది కాదు, అది వాడిది. అర్థమైంది ఈ మాట మీకు? ఓమర్ మసీద్ ఎవరిది? సైతాన్ గాడితే. రోమ్ ఎవరిది? సైతాన్ గాడితే. ఇంకేమైనా ఉందా? ఏం లేదు. ఓమర్ మసీద్ వాడితే, రోమ్ వాడితే, ఆ తర్వాత వచ్చే ఆ కమ్యూనిజము వాడితే, అన్ని వాడే. అసలు భూమి అంతా వాడిదేగా. భూమి మీద వాడిది కాదు ఒకటే ఉంది, అది ఎవరంటే వధువే ఉంది. ప్రైజ్ ది లార్డ్. వధువు మాత్రమే వాడిది కాదు, మిగతాదన్నీ వాడియే. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ రెండో రాను ప్రాసెస్ చెబుతాడు ఆయన. వాడు ఎట్టొస్తాడు? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఇది రెండవ రాకడ దినం. ఆ దినం రావాలంటే మొదట ఏం జరగాలి? భ్రష్టత్వం సంభవించాలి. అసలు భ్రష్టత్వం అంటే ఏంటి? అసలు నులివెచ్చని స్థితి అన్నాడు ప్రవక్త. అసలు నులివెచ్చని స్థితి ఎలా వస్తుంది? ఏమాన్, ఇది ఇంపార్టెంట్ మనకి. అసలు మొదట ఏం జరగాలంట? భ్రష్టత్వం. అసలు ఇందుకు ఈ భ్రష్టత్వం వచ్చింది. రెండవది నాశన పాత్రుడికి పాప పురుషుడు వస్తున్నాడు. మూడవదిగా ఆ ఆలయమును ఎదురించుటకు, ఆలయంలో ఉండటానికి వాడు వస్తున్నాడు. ఈ 3 పాయింట్లు రాశాను నేను. అంటే ఈ ప్యాటర్న్ ఇదంతా అర్థం అవ్వాలంటే మనకి ఈ 3 పాయింట్లు నేను రాసి పెట్టాను. మొదట భ్రష్టత్వం సంభవించాలి అయ్యా. రెండవదిగా నాశన పాత్రకు పాప పురుషుడు బయలుపడాలి. గమనించు, వాడొక మనిషి. వాడు మనిషి. యూదులకైతే అదొక మందిరం, మనకైతే వాడొక మనిషి. ఇక్కడే ఉన్నారా? ఈ పాప పురుషుడు అనబడిన వాడు యూదులకా మనకా? మనకే. ఈ మాట అర్థమైందండి? పాప పురుషుడు వాళ్ళకు కూడా బయలుపడతాడు, వాళ్ళకు వచ్చే టైం ఉంది. కానీ ఇప్పుడు పాప పురుషుడు భూమి మీద వాడు ఏ రీతిగా బయటకు వస్తాడో పౌలు గారు చెప్పాడు. మొదట భ్రష్టత్వం సంభవించాలి, రెండవది నాశన పాత్రుడికి పాప పురుషుడు బయటికి రావాలి, మూడవదిగా వాడు ఆ ఆలయంలో కూర్చోవాలి, దేవుని వాక్యాన్ని ఎదిరించాలి. దేవుని వాక్యాన్ని ఎదిరించాలంటే వాడు ఆలయంలో కూర్చోవాలన్నాడు. ఈ 3 పాయింట్లు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మొదట భ్రష్టత్వము సంభవించాలి. అసలు భ్రష్టత్వం అంటే ఏంటి? నులివెచ్చని స్థితి. లవదిక సంఘకాలంలో చాలా భయంకరంగా చెప్పిన ఒక మాట ఉంది. చాలా అంటే చాలా భయంకరంగా చెప్పిన మాట ఉంది. అదేంటి? నులివెచ్చని స్థితి కదా. ఇశ్రాయేలు ఎలా? నులివెచ్చని. నువ్వు చల్లగా నుండు, వెచ్చగా నుండు. దేవుడు అంటే చల్లగా ఉన్నా ఆనందిస్తాడంట, వెచ్చగా ఉన్నా ఆనందిస్తాడంట. వెచ్చదనములో ఒక ఉద్యమం ఉందన్నాడు, చల్లదనములో ఒక నీచమైన కార్యాలు ఉన్నాయి, అయినా ఆనందిస్తాడు ఆయన. ఇది నా వాడు కలుపు అని. వెచ్చదనంలో వాడు నావాడు, ఆనందించు. కానీ మధ్యలో ఉంటాడు చూడు, ఉమ్ము వేయాలనుకున్నాడు. మధ్యలో ఉన్న వ్యక్తికి ఉమ్ము వేయాలనుకున్నాడు. అది నులివెచ్చని స్థితి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, అసలు నులివెచ్చని స్థితి మనకి ఎలా వస్తుంది? నులివెచ్చని స్థితి సంఘమునకు ఏ రీతిగా వస్తుంది? సార్, ఎవరికంటే నులివెచ్చని స్థితి అనగా నులివెచ్చని స్థితి రా సార్, ఎలా వస్తుంది? ఇది కూడా ఒక అభిషేకమే. నులివెచ్చని స్థితి అనేది ఒక అభిషేకం. చూద్దాం ఈ అభిషేకం మన దగ్గరికి ఎక్కడ వస్తుందో చూద్దాం. వాస్తవానికి ఈ నులివెచ్చని స్థితి సంఘానికి, అవునా? ఏం సార్ ఇక్కడ ఉన్నారా? ఎవరికి? సంఘానికి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. 1వ వచనం చదువుతున్నాను నేను. 1 తిమోతి రాసిన పత్రిక 4వ
ఓకే, చదువుతున్నాం. అయితే వినాలి, అందరూ చూడాలి. 1 తిమోతి రాసిన పత్రిక 4:1. అయితే కడవరి కాలంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఎవరు? ఈ బోధించిన వారు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆ వస్తువులను, ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. సరే, ఇక్కడికి వచ్చాం. ముందుగా అసలు ఆ భ్రష్టత్వం అనేది ఎలా సంభవిస్తుంది అని దాని గురించి మాట్లాడాడు. ఇదే భ్రష్టత్వం అన్నాడు. ఎలా సంఘములోనికి భ్రష్టత్వం ప్రవేశిస్తుంది? అబద్ధికుల వేషధారణ. ఎవరు నేర్చుకున్నాడు? ఇప్పుడు వాడు సంఘములోనికి రావాలి. వినాలి వినాలి వినాలి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి మందిరం వచ్చింది. ఓమర్ మసీదు వచ్చిందా? ఓమర్ మసీదు కట్టారు, అక్కడ కట్టేశారు కదా. అది అతి పరిశుద్ధ స్థలము యూదులకి. మరి వధువుకు అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ? వధువుకు అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ? ఎత్తబడే సంఘానికి అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ? ఇక్కడే, నీ లోపలే. హల్లెలూయా. అట్లయితే వాడు ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి అనగా నీలోనికి రావాలంటే అంత ఈజీ కాదు కదా. మరొకసారి, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వాడు రావాలంటే అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పుడు వచ్చే విధానం చెప్పాడు. ప్రైజ్లా. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే అబద్ధికులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? అబద్ధికులను ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి వీళ్ళు ఎవరంటే వేషధారులు అన్నాడు. అబ్బా, వేషధారులు అన్న మాట మీకు బాగా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బతుకున్నప్పుడు ఆ శాస్త్రులు పరిశీలన ఏమన్నాడు? ఎవరిని? శాస్త్రుల పరిశీలన ఏమన్నాడు? వేషధారులు అన్నాడా? అన్నాడా? అంటే వాళ్ళు లోకంలో తిరిగేది తాగుబోతులా లేకపోతే ప్రసంగం చేసే ప్రసంగికులా? ప్రసంగం చేసే ప్రసంగికులను వేషధారులు అన్నాడు. ఊరుకుంటారా? ఊరుకుంటారా? నువ్వు ఇప్పుడు వెళ్ళి బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి వేషధారు అంటే ఊరుకుంటాడా? నరసరా బ్యాప్టిస్ట్ చెల్లిందా దాంతగా? ఊరుకుంటా నేను? ఊరుకోడు. ఏ సంఘం దగ్గరికి వెళ్ళి ఈ సంఘం వేషధార సంఘం అను నిన్ను అంటారు ఖచ్చితంగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘాల దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు వేషధారులు అన్నాడు. అందుకే వాళ్ళందరూ కలిసి సిలువేశారు. వాళ్ళందరూ సిలువేసిన దానికోసమేగా, వేరే కారణం ఏమన్నదా? యేసు ప్రభు వారిని సిలువేయడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ వేషధారులు అన్నాడు. అంత పెద్ద సంఘాలుండి మమ్మల్ని వేషధారులు అంటున్నావండి నువ్వు. అయ్యా ఎక్కడన్నారా? అంత పెద్ద సంఘాలుండి మమ్మల్ని వేషధారులు అంటే ఊరుకుంటామా? ఓకే, వాళ్ళు వేషధారులు అన్నాడు. నేనేమంటానంటే అసలు ఈ వేషధారులు అనబడిన వారు వాళ్ళు మొదటి వేషం ఏంటంటే అబద్ధికులు. అబద్ధమునకు జనకుడు ఒకడున్నాడు. అబద్ధానికే జనకుడు ఒకడున్నాడు. ఎవడాడు? సైతాను గాడు. అబద్ధానికి జనకుడాడు అనగా కుమారుడు. వాడికి సంబంధించిన వాళ్ళు అన్నారు. అయిన వీళ్ళు ఎక్కడున్నారు? సంఘములో ఉన్నారు. బా, నీతి పరిచారకులు వేషం వేసుకోవడం గొప్ప సంగతి ఏమి కాదన్న మాట అది చిన్న మాట కాదు సార్. అది ఎప్పుడో సైతాను లోపల ప్రవేశించిందన్న హెచ్చరిక స్వరం. ఫస్ట్గా డేంజర్ ఆ జెండా నెత్తాడు పౌలు గారు. అక్కడ ప్రోక్త ఏమన్నా తెలిసిన? పౌలు కాలంలోనే అది నాటబడితే ఇప్పుడు ఏమై ఉండాలి? అది పౌలు కాలంలోనే ఆ విత్తనం నాటితే ఇప్పుడు ఏమై ఉండాలి? అది వృక్షాలై ఉండాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటున్న ప్రసంగము పౌలు కాలం 2000 సంవత్సరాల క్రితం బోధ కాదు. ఇప్పుడు వృక్షాలైంది, అది విస్తరించిపోయింది, అది
ప్రపంచం అంతా వ్యాపించింది అది. అప్పుడు ఆ బోధ మాట్లాడుకుంటున్నావు ఇప్పుడు నువ్వు, ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నావు నువ్వు. ఏమాన్. మొదట వాడు అబద్ధికుడు, వేషధారణ. వేషధారణ అంటే ఏంటో తెలిసిన? వేషధారణ అంటే ఏంటి? నటించువారు. పట్టుకోవాలి. అసలు సంఘానికి సైతానుగా నేర్పిన వేషధారణ ఏంటో తెలిసిన? బ్రతకటానికి నటించారు. ఒక సంఘంలో ఉన్న పాస్టర్ కావచ్చు, పెద్ద కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవడైనా మనిషే. ఆ మనిషికి తగ్గ డబ్బు, ఆ మనిషికి కావాల్సిన హోదా, ఆ మనిషికి కావాల్సిన పేరు ప్రఖ్యాతులు, ఆ మనిషికి కావాల్సిన డిగ్నిటీ ఏదైతుందో అవి అన్నీ పొందుకోవాలంటే అతడు సంఘములో అతనికంటూ ఒక పాత్ర ఉండాలి. ఉండాలా లేదా? వాస్తవానికి అబద్ధికుడు, సత్యం లేదు. కానీ సంఘంలోకి వచ్చేవాడు అబద్ధికుడు అని చెప్పడు, నేను మంచోనని చెప్తాడు. అప్పుడు వాడు నటించాలి. వేషధారణ. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రోక్త కాలమును సూచనలను ఐక్యం చేయడం అనే మెసేజ్లో ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, దేవుడంట, ఆ సాతానుడంట కొందరికి కిరీటాలు పెడతాడట. వినాలి మాట. సైతానుడు అంటే కొందరికి కిరీటాలు పెడతాడంట. కిరీటాలంట తలకి కాదంట పెట్టేది. బా, నేను చదివిస్తా, తర్వాత చదివిస్తా మీకు. అది కిరీటాలు పెట్టేది తలకి కాదంట. అబ్బా, కిరీటాలంటే జీవితాలకి పెడతారట. నేను అనుకున్నా ఎవరికైనా కిరీటం తలకి పెడతారు, కానీ వాడంట కిరీటం వాళ్ళు తలకి పెట్టినట, వాళ్ళ జీవితానికే పెడతారంట కిరీటం. ఎట్టుండి చెప్పు? ఒకరోజు కిరీటం పెట్టుకుంటే అదొక ఆనందం, ఇక రోజు కిరీటం అంటే జీవితానికి కిరీటం అంట. అంటే ఎవరికి ఈ కిరీటం వాడు పెడతారంటే ఆయన చెబుతాడు, సనిగే వారికి, గొనిగే వారికి ఈ కిరీటం పెడతారట. బా, ఎవరికి? సనిగే వారికి, గొనిగే వారికి జీవితం అంతా కిరీటం పెడతారంట వాడు. బో, ఎవరికి ఆ కిరీటం చెప్పాలి? సనిగే వారికి, గొనిగే వారికి. యేసు ప్రభు వారు జయించిన వాడికి కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటము, జీవ కిరీటము అవి జయించిన వాడికి పెడతానన్నారు. కానీ ఈ ఒక కిరీటం పెడతాను ఎక్కడ? జయించేవాడు కాదు, సనిగేవాడికి, గొనిగేవాడికి. వాన పడిందిగా, ఇంటికాడ పడుకుందామలే, ఇంటికి కిరీటం. కిరీటం అది ఒక్కరోజు కిరీటం, జీవితానికే పెడుతుందంట కిరీటం. ఓ, అది భయంకరంగా కనబడింది అన్నాడు ప్రవక్త. నాకు చాలా బాధేసింది ఈ కిరీటాన్ని చూశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడు లోపలికి, వాడు నిజంగా వస్తే మనం గుర్తిస్తాం, వాడు నిజంగా రాడాడు. అబద్ధకుడిగా రావాలంటే వేషం వేసుకుని రావాలి. వేషధారణ అసలు స్టార్టింగ్, అది వేషధారణ. రెండవది మోసపరుసు ఆత్మ. నెక్స్ట్ ఏంది? మోసపరుసు ఆత్మ. సార్ ఈ రోజున డినామినేషన్ మొత్తం చూసారా? వన్నెస్ మధ్య అందరు కలిసి ఒక పాట పాడుతున్నారు. యూట్యూబ్లో చూసారు మీరు? ఒకే ఆత్మ ఉంది, మనమందరం ఒకటే, ఐక్య వేదికని అందరు సేవకులు అందరూ కలిసి వన్నెస్, ఒక్కలే, ఇద్దరు లేరు, ఒక్కలే ఉన్నారు, మనం అందరం ఒకటే అని చెప్పి 2 పాటలే పాడాను అనుకుంటా. అర్థమైందండి? వాళ్ళందరూ కలిసి మనమందరం ఒకటే, బాయ్ బాయ్ కలిసి పాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ విడివిడిగా చూసి ఒకసారి విడివిడిగా పెట్టి చూడాలని కదా, విడివిడిగా పెట్టి చూడు.
ఒక్కొక్క ఆత్మను చూడు. ఈ మధ్యకాలంలో ఒకడు రోస్ట్ అని ఒకడు వచ్చాడు. వాళ్ళు క్రైస్తవులు రోస్ట్ చేస్తున్నాడు. అందరూ చికెన్ మటన్ బిర్యానీలు రోస్ట్ చేస్తుంటే ఈడు ఫేమస్ క్రిస్టియానిటీ ఫేమస్ కలిగిన వారిని రోస్ట్ చేస్తున్నాడు వాడు. అది కూడా కుండ బిర్యానీలో. ఏ బిర్యానీ? ఒక కొండలో రోస్ట్ చేస్తున్నాడు. మామూలు కొండ కాదు అది. ఒక కొండ పెడతాడు, ఆ కొండలోంచి కాలినోడిని బయటికి తెస్తాడు. అంటే కాలిన ఆ పీసులు బయటికి తెస్తాడు. అది వచ్చేటప్పుడు పీసులాగే ఉంటుంది, బయటికి వచ్చిన తర్వాత మనిషి అవుతున్నాడు. ప్రైజ్లా. ఆడవాళ్ళని వదిలిపెట్టలేదు, మగవాళ్ళని వదిలిపెట్టలేదు, రోస్టే. నేను అనుకున్నా, నాకు చూసి ప్రభువా వీడికి అనుమతి ఇచ్చావు అనుకుంటా. నువ్వు అనుమతిస్తే కానీ ఎవడు రాడు రంగం మీదకి. అందరు రోస్ట్ చేస్తున్నాడు వాడు. వాడు కనిపెట్టి ఆత్మ ఇది ఆత్మ అంటాడు. ఏంటి ఆత్మ ఇది, ఈ ఆత్మ ఇది అని రోస్ట్ చేస్తున్నాడు వాడు. ఆడవాళ్ళు కూడా చాలామంది మహాతల్లులు. అబ్బో, అసలు యూట్యూబ్లో ఒక ఉంది, ఎంత బాగా మాట్లాడిద్దంటే ఇక మగోళ్ళు కూడా మాట్లాడరేమో అని అట్ట మాట్లాడితే మహాతల్లి. ఆ పక్కన ఎవడో ఒకడు ఉంటాడు, ఈడెవడక్క అని అన్నాడు రోస్ట్లో. వాడు ఎంక్వైరీ చేసిండు అనుకుంటా, ఈ బావ ఎవడక్క, చేసుకున్న బావేనీడు, డబ్బుతో వచ్చిన బావ ఈ బావ రోస్ట్. నువ్వు యూట్యూబ్లో మా ముఖాలు నువ్వు మాయ చేయొచ్చావు, రోస్ట్లకు మాయ చేయలేదు. దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆత్మను పట్టుకున్నాడు ఆయన. ప్రైజ్లా. ప్రపంచమంతా మోసపరుషు ఆత్మలు. అబ్బా ప్రభువారాన్ని బిలాం ఆత్మ భూమి మీద ఉంది, పట్టుకో. ప్రైజ్లా. యెజబెల్ ఆత్మ భూమి మీద ఉంది, పట్టుకో. ప్రైజ్లా అన్నాడా? బిలామాత్మ ఉంది, యెజబెల్ ఆత్మ ఉంది, ఆ తర్వాత యూదాత్మ ఉంది భూమి మీద. ఈ ఆత్మలో ఉండి సంఘాన్ని పాడు చేస్తే పట్టుకున్నాడు. అవి మనకు 2-3గా చెబితే ఇప్పుడు 100లైనవి. ఈ ఆత్మలు ఇవి మోసపరుసు ఆత్మలు. పైకి మాత్రము ఎంత చక్కగా నీకు కనబడితే నీకు క్రీస్తునే చూపిస్తాయి ఆత్మలో, కానీ మోసపరిసే ఆత్మలు. కొంచెం లోపలికి వెళ్తున్నారండి. మోసపరిసే ఆత్మలు. ఈ ఆత్మలు సార్ ఇళ్ళలో ఉంటే ఎక్కడ ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఈ ఆత్మలు బోధ కూడా చేస్తాయంట. కింద చదువు ఇప్పుడు. ప్రైజ్లా. మోసపరుసు ఆత్మలు ఎందును దెయ్యములా సార్. ఈ అబద్ధికుల్లో ఉన్న ఆత్మదే, ఈ మోసపరిచేది ఆత్మ అదే. ఇప్పుడు బోధ చేసే దెయ్యముల బోధ కూడా అదే, ఒక ఆత్మే సార్. అక్కడ 3 ఆత్మలు లేవు. వినండి, ఒక ఆత్మే. అబద్ధికుడిగా ఉన్నది అదే, మోసపరిచే ఆత్మదే, దెయ్యము బోధ చేసేది అదే. ఒక వ్యక్తిలో ఉండే ఈ ఎన్ని పనులు చేస్తుంది అది. ప్రైజ్లా. ఇప్పుడు ఏం చేశారు ప్రజలు, విశ్వాసులు కోటాలకి వెళ్ళి ఇప్పుడు ఎవరు ఆయన, ఒక ఆయన ఉన్నాడు, ఎవరు బెల్లంపల్లి ఒక ఆయన ఉంటాడు, ప్రవీణ్ కుమార్ గారని. తక్షణ పడిపోతాడు. ఒక ఆయన అన్నాడు, ఏంటంటే నాకు టచ్ రాలేదన్నా అంటుండు. వాడు యాడ్ నేర్చుకుంటే కానీ వాడు టచ్ అంటే పడుతుంది, నాకు టచ్ రావట్లేదు అని. అంటే ఏంటంటే ఈడు టచ్ అయితే పడేయాలని. అది అర్థం కాలేదు అసలు ఎట్ట చేస్తున్నాడు. ఒక ఆయన విన్నాడు, టచ్ ఎట్టు వచ్చిందో మరి నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్లా. అయితే విషయం ఏంటంటే కృప కలుగును గాక. అందులో కూడా కొంతమంది ప్రార్థనా పరులు ఉంటారని నేను వింటున్నా. సరే ఏమో పూర్తిగా అయితే మనకు తెలియదు, తెలియకుండా మనం మాట్లాడకూడదు. మొత్తానికి అయితే పడేస్తున్నారు జనాల్ని. సరే ఇంతకుముందు దాకా మనోడి దాకా మగోళ్ళు పాడేసారు, ఇప్పుడు ఆడవాళ్ళు పడేస్తున్నారు. చూసారు మీరు? ఒక లేడీ, ఒక అమ్మాయి పడేస్తూ ఉంది. నేను యూట్యూబ్లో చూసాక లేడీ, ఆ అమ్మాయి టచ్చని పడేస్తూ ఉంది మొత్తాన్ని. మగవాళ్ళు అందరూ పడవలను పట్టుకుంటుంటే ఏమీ పడేస్తుంది. అంటే ఇదొక ఆత్మ. దేవుని స్తోత్రం. పౌలు ఏమన్నాడంటే అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మలు ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి ఏమయ్యారు వీళ్ళు? మొదట ఏం సంపాదించాలి? భ్రష్టత్వం.
ఎట్టొచ్చింది ఇప్పుడు ప్రస్తుతం? ఈ బోధలు ఇంటే వచ్చింది నీ దగ్గరికి. అది వచ్చిన విధానం. ఈ బోధలు వినుడు ద్వారా, ఈ వేషధారులందరూ మీ ఇంటికి వచ్చుడు ద్వారా, అందరికి వేదిక ఇచ్చుడు ద్వారా, అందరికి తలుపులు తెరిచి రా పాస్టర్ గారు కూర్చొని ప్రార్థన చేయని చెప్పుడు ద్వారా, ఎవరైతే పాస్టర్ గారేగా రా ఇంట్లోకి రా, మా పెదనాయన, మా బాబాయి, మా అన్నాయి, మా చుట్టము, మా కొలపోడు పాస్టర్ అయ్యాడు, రాయ లోపంగా నేను దాకా మా పాస్టర్ గారికి దశం బాగా ఎత్తుప్పుడు మా వాడు వచ్చాడు కొలపోడు, మా కొలపోడికి ఇచ్చుకుంటే దశం భాగం. ఇంక నేను సార్ ఎవరు ఎందు లక్ష్యం ఉంచో ఒకసారి గమనించు, ఎవరు ఎందుకు లక్ష్యం ఉంచో ఒకసారి గమనించు. నీ చుట్టం అయితే అయి ఉండొచ్చు, నీ కులం అయితే అయి ఉండొచ్చు, లేకపోతే నీకు దగ్గర స్నేహితులు అయితే ఉండొచ్చు, కానీ ఆ ఆత్మ ఏంటో గమనించు. ఈ బోధన ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులయ్యారట. ఒక వ్యక్తి విశ్వాస భ్రష్టులైనప్పుడు ఎన్నడూ వాక్య స్వరమును వినలేడు, వాక్యాన్ని చూడలేడు, వాక్యాన్ని వినలేడు. ఇది జరగాలి. అతడికి సెవిండి వినలేడు. కింద మాట అన్నాడు, వారు విశ్వాస భ్రష్టులైనవారంట, కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదని చెప్తారట. ఆహార వస్తువులు వాడు పెళ్ళిళ్ళు నిషేధిస్తారట. యేసుప్రభువు వారు పెళ్ళిళ్ళు నిషేధించాడా? పోనీ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పి ప్రభులేమని బోధేశాడా? ఆయన పెళ్లి చేసుకోలేదు, అందరూ చేసుకోవద్దని అన్నా. ఆయన అన్నాడా? దాన్ని ఏమైనా బోధ చేశాడా? కానీ కొందరున్నా ఇప్పుడు భూమి మీద పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, బహిరంగంగా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఎక్కడో రహస్యంగా మన పెళ్ళిళ్ళు చేసుకుందాం. ఇది ఎక్కడ ఉంది మర్మం? ఇదే. బహిరంగంగా ఏమో పెళ్ళి లేదు, అన్న అక్క, ఎవరళ్ళు చర్చిలు, ఎవరళ్ళు అన్న అక్కలు. పంపేటప్పుడు ఎట్ట పంపుతారు? అన్నని అక్కని. మనుషులే వీళ్ళు? లేకపోతే ఈయన ఒక జంతువు, ఆమె ఒక జంతువా? మనుషులేగా. అప్పుడు ఎందుకు నువ్వు అన్నని అక్కన పంపుతావు? ఇద్దరు అన్నలే పంపు, లేకపోతే ఇద్దరు అక్కలనే పంపు. అన్నని అక్కన ఎందుకు పంపుతావు? వండి పెట్టిద్దా? ఏవో ఆయన వండుకోలేడేంది? ఒక ఊరు పోతే ఒక అక్క అంటుంది ఈ మాట. ఏం భాష గారు, 30 సంవత్సరాలు నేను చర్చిలో ఉన్నాను, ఈ పెళ్లి కానీ చర్చిలో ఉంది. ఆమె పేరుకి మాత్రం పెళ్లి లేదు భాస్కర్ వాళ్ళకి అంది. ఈ బతుకు ఎందుకు ఆమె అన్నమాట ఏంటంటే, ఈ నీచమైన బతుకులు ఎందుకు వీళ్ళకి? నన్ను అడిగింది ఒక అక్క, ఈ నీచమైన బతుకులు ఎందుకు వాళ్ళకి? ఎవరు చేశారు? వివాహాలు కొంతమంది నిషేధించారు. బైబిల్ చెప్పింది నిషేధిస్తారని. అదేంటది? అదొక దెయ్యముల బోధ యందు విశ్వాసం ఉంచి విశ్వాస భ్రష్టులైన గుంపది. ఓకే, ఈ మాట అర్థమైంది మీకు? ప్రైజ్ లా. ఇప్పుడు వీళ్ళు వ్యాపించారు. అసలు ఎంటర్ అయిన విధానం ఇది పౌలు గారు చాలా బాగా చెప్పారు. పౌలు గారు అద్భుతం. దేవుడు మహాకృప ద్వారా ఈ కాల ప్రవక్త వచ్చి మనకి ఏని చెప్పాడు కాబట్టి కృప ద్వారా లోపలికి పోకుండా ఆగామనా, కొంచెం లోపలికి వెళ్ళగా బయటకు వచ్చామనా. ప్రైజ్ లా. అసలు స్వరం వినగానే ఆ నుంచి పారిపోయేటట్టు చేశాడు ఈ కాల ప్రవక్త. వాడికి ఎంత బిల్డింగ్ అని ఏమన్నా చూడలా మనం, ఆ ఆత్మ ఏందో చూడగలిగాం. దేవుని స్తోత్రం. ఆ స్వరం ఏందో చూడగలిగాం. ఆడు ఉండాలా వద్దా? వాడు ఎంత పెద్ద కోటం పెట్టి జిగేలు అనిపించిన ఒక్క క్షణం కూడా కూర్చోమే. ఎందుకని? పరిశుద్ధాత్మ చెప్పాడు ఇది కాదులే, మన ప్లేస్ వెళ్దాంపా. ప్రైజ్ లా. ఈ బోధ ఇరుడు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు స్నేహితుడయ్యాడు, అంతరంగ బోధకుడయ్యాడు. ఎక్కడ కూర్చోవాలో చెబుతున్నాడు, ఎక్కడ ఉండాలో చెబుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. కిందకు వద్దాం.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాడు నాశన పాత్రుడు పాప పురుషుడు. ప్రైజ్లా. వాడు బయలుపడితేనే కానీ ఏం కావాలి? ఇక్కడ ప్రవక్త ఏమో తెలిసిన, నాశన పాత్రుడికి పాప పురుషుడు అంటే గమనించు, వాడు ఒక మనిషి అన్నాడు. అన్నాడా? మనిషేనా సార్? ఇక్కడ అన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నాశన పాత్రుడికి పాప పురుషుడు అంటే మనిషేనా సార్? మనిషేనా అన్నా? ఎక్కడున్నాడు ఇప్పుడు కదా? ఎంత అద్భుతమైన విషయం ఇది, ఎంత అద్భుతమైన విషయం ఇది. అసలు మనం విని విని సింపుల్గా అర్థమైంది మనకి. కానీ గమనించి ఒక మాట, సంఘ శాఖ దగ్గరికి వెళ్ళి 100 సార్లు చెప్పిన ఈ స్వరం వాడికి వినపడదు. 100 సార్లు చెప్పు, వాడికి ఈ స్వరము వినపడదు, అర్థం కాదు. నీకు ఈజీగా అర్థమైంది. ఎంత కృప ఇది! ప్రైజ్ ది లార్డ్. ఎంత కృప! అదే మొదటి ప్రశ్న సంభవించి నాశన పాత్రుడికి పాపపురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. నాశన పాత్రుడికి పాపపురుషుడు అంటే ఎవరు? పాపపురుషుడు. ఒకసారి మనకు తెలుసు, పాపపురుషుడు పోపు. ఓకే, పాపపురుషుడు ఎవరు? పోపు. ఒక్క మాట చదివితే మీకు బాగా లోపలికి వెళ్తుంది. చదువుదాం. మత్తయి రాసిన సువార్త, కృప కలుగునుగాక. తెస్తున్నారా? 23వ అధ్యాయము. ఇది చదివితే మీకు బాగా లోపలికి వెళ్తుంది. 23:15 చదువుతున్నాం. మత్తయి సువార్త 23:15. అయ్యో పరిసయ్యులారా, ఎస్ అతను మీకంటే ప్రైజ్ ది లార్డ్, వీడు పాప పురుషుడు. ఓకేనా? ఈ మాట అర్థమైందా? ఈ ఒక్క మాటను మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. అయ్యో వేషధారుల శాస్త్రుల పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే 2 నరకపాత్రునిగా. వీళ్ళెవరు? బోధకులు, సంఘాలు కలిగిన వారు. వీళ్ళలో ఉన్న ఆత్మ ప్రపంచమంతా తిరిగింది. ఓకేనా? వీళ్ళలో ఉన్న ఆత్మ ప్రపంచమంతా తిరిగింది. ఒక వ్యక్తి కోసం ప్రపంచమంతా తిరిగింది అన్నాడు. ఒక వ్యక్తి కోసం ప్రపంచమంతా వీళ్ళు తిరిగారా? ఎక్కడ చేర్చుకోవడానికి? వాక్యంలో చేర్చడానికి కాదు, వాళ్ళు మతంలో చేర్చుకోవడానికి. మతంలో చేర్చుకోవడానికే ప్రపంచమంతా తిరిగారు. ప్రవక్త అన్నాడు, ప్రవక్త కాలంలోనే ఆయన 60లోనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయా సంఘాలు వారి యొక్క సంఘ సంఖ్యను పేపర్లో అనౌన్స్ చేశారు. అంటే మా సంఘానికి ఇన్ని లక్షల మంది ఉన్నారు, మా సంఘానికి ఇన్ని లక్షల మంది ఉన్నారు, మేము ఇంకా ఇన్ని లక్షల ఆత్మలు సంపాదించాలి మేము అని, మేము ప్రపంచానికి వెళ్ళి ఈ ఆత్మలు సంపాదించబోతున్నామని చెప్పుకున్నారు. ప్రవక్త కాలంలోనే ప్రవక్త అన్నాడు, ఇదిగో ఇలా అనౌన్స్ చేశారు వాళ్ళు, ఇలా చెప్పుకొచ్చారు, మా సంఘానికి ఇన్ని ఆత్మలు ఇప్పుడు ప్రపంచంలో. అంటే ఇప్పుడు ఏ వాటిలో ఉన్నారు? ఒక ఆత్మను వాళ్ళ సంఘంలోకి చేర్చుకుంటే వాళ్ళ సంఘం పేరు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాప్టిస్ట్కి ఒక వ్యక్తిని తీసుకొచ్చామనుకో, అతను ఏమవుతాడు? అప్పుడు బ్యాప్టిస్ట్ అవుతాడు. ప్రపంచమంతా వారి సంఘములలో సభ్యులను చేర్చుకునే పనిలో ఉన్నారు. మీకు బాగా అర్థమవడానికి, ఇప్పుడు నర్సరాపేట అంతా కాలేజీలు, స్కూళ్ళు మయం. ఆ టీచర్స్ని పంపిస్తారు ఎండాకాలంలో. క్యాంపెయిన్ అని ఒకటి జరిగిద్దా? వాళ్ళు ఒకటికి 4 సార్లు తిరిగి ఈ పిల్లగాడిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఎన్ని చెబుతారో తెలిసిన? మీ అబ్బాయి లోపలికి వెళ్తే సాలిక 100% చదువు వచ్చేస్తాయి. బయటికి వెళ్ళేటప్పుడు అబ్బాయి ఇంకన్నీ ర్యాంకులే. ఇక మీరు చదువైన తర్వాత మీరు ఎత్తుక్కునే పని లేదు, మీ అబ్బాయికి ఉద్యోగమే అనగా నీకు తల్లిదండ్రులకి, అమ్మ
ఇక ఈజీగా వచ్చింది అనుకుంటాం, ఏ ఉండదు లోపలికి వెళ్తే. ఇక ప్రైజ్లా తల్లిదండ్రులకు అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎన్ని అబద్ధాలు అన్నాడు, ముందు లోపలికి వెళ్ళి తీసుకొచ్చి పడేరా. నీ పర్సంటేజ్ నీది, మా పర్సంటేజ్ మాది. ఇది అక్కడ జరుగుతుంది. నీ పర్సంటేజ్ నీది. ఇంజనీర్ కాలేజీలో ఒక వ్యక్తిని, ఒక స్టూడెంట్ని జాయిన్ చేస్తే 5,000 రూపాయలు కమిషన్ అంట. 15,000, ఇప్పుడు 15,000 అంటే కమిషను. అంటే ఈడికి 15,000, వాడికి ఎంత ఉంటుంది? ఆహా. కొంచెం మనం బైబిల్ దగ్గరికి వద్దాం. ప్రైజ్లా. ఒకళ్ళ మతంలో చేర్చుకోవడానికి భూలోకం అంతా తిరిగి వస్తాయట, సముద్రం అంతా తిరిగి వస్తాయంట. ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి అంత ఖర్చు ఉంది. మరి వాడు అంత ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చి లోపల పడే తీడికేది లాభం? లాభం లేకుండా ఏ పని ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, పనివాడి జీతానికి ఆయన అన్నాడు, సేవ చేసేవాడికి జీతం ఉంది అబ్బాయి అన్నాడు. ఓరక చేయించుకోలేదు ఆయన. 5 గంటల కూలికి వచ్చినప్పుడు కూడా కూలి ఇచ్చాడు ఆయన. ఇచ్చాడా? పనివాడి జీతానికి. అదిగో చూసావా, యేసు ప్రభువు చెప్పాడు జీతం ఇస్తానని. నేను జీతాలు ఇస్తేందంటే తప్పు నీకు? నేను జీతాలు ఇస్తే తప్పేంటి? ప్రపంచం అంతా తిరిగి వచ్చాం, భూలోకం అంతా తిరిగి వచ్చాం, సముద్రం అంతా తిరిగి వచ్చాం. ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా సంఘంలో చేర్చాం. అప్పుడు సంఘ నాయకుడు అన్నారు, భలా మన సంఘాన్ని పెంచావు సహోదరుడా. నిన్నటి దాకా మన ఇద్దరే ఉన్నా, ఇప్పుడు 3 అయ్యా సహోదరుడా. 3 లక్షలు అయ్యాం, 3 కోట్లు అయ్యాం. ఇప్పుడు మా సంఘం ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఉందో నీకు తెలుసా? నేను అడుగుతున్నా ఇప్పుడు, ఎవరు మీ సంఘ నాయకుడు? ఎవరు మీ సంఘ నాయకుడు? నాశన పాత్రుడగు పాప పాప. అబ్బా, ఏం పేరు పెట్టాడు పౌలు గారు, ఏం పురుషుడు. అబ్బో, అందరూ పోపును కలుసుకోవడానికి వెళ్తున్నారని రాస్తే ఒక ఆయన అన్నాడు, పోపును కాదు పాపిని కలుసుకోవడానికి వెళ్తున్నారని. పాప పురుషుడు, పాప పురుషుడే పోపు. అబ్బా, మనకు బాగా తెలిసింది. కానీ సంఘములో పోపును చూడు, ఆత్మను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. పాప పురుషుడు అనే వ్యక్తి మనిషిగా మనకు అర్థమయ్యాడు, కానీ వాస్తవానికి అదొక ఆత్మ. ఇప్పుడు చూద్దాం, పాప పురుషుడు ఉన్నాడా? ప్రపంచం అంతా సేవ చేస్తున్నాడు, తీరిక లేకుండా అనుసరణలు పెట్టి. అయ్యా, సత్యం మాట్లాడితే ఎవరికైనా బాధే. అంటే మీరు వింటున్నారు కాబట్టి, మరి లైవ్లో ఎవరెవరు వింటున్నారు మాకు తెలీదు. దేవుడు మీకు కృప చూపును గాక. ఏ వ్యక్తినైతే మేము మాట్లాడలే, వ్యక్తి గురించి మాట్లాడలా, ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. ఏ వ్యక్తి మాకు శత్రువు కాదు, వ్యక్తిని మేము మాట్లాడలేదు. ఆత్మ. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. చివరిగా చదువుదాం, కింద చదువుదాం. దశలు రాసిన పత్రికలో ముగిస్తున్నాం, 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. తీసారయ్యా? అది ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఎస్, గ్లోరీ. అద్భుతమైన మాటది. యేసుక్రీస్తు 2వ రాకడ సూచనలో ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందా? చదువుదాం ఇప్పుడు చదువుదాం. ప్రైజ్ లా. అద్భుతమైన ఒక మాట ఉంది. యేసుక్రీస్తు 2వ రాకడ సూచనలు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు. మార్కు సువార్త. ప్రైజ్ లా. బాగుంటుంది అది, ఆ మాట మీకు జస్ట్ మీరు దాన్ని చూడాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. ఈ మాట విన్నారా మీరు? మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడ్డి. ఇంకొక వచనం చదువు, 32వ వచనం కూడా చదువుదాం. 32వ వచనం.
ఎస్, యా, ఇది పర్సనల్గా హెచ్చరించాడు. 36వ వచనం. ఎస్, ఏమా చదువు. ఇది హెచ్చరిక. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలంటే జాగ్రత్తగా ఉండన్నాడు, మెలకుగా ఉండన్నాడు, ప్రార్థన చేయన్నాడు అన్నాడా? ఈ మాట చెప్పే ముందుగా ఆయన ఏమనంటే ఎవడు నిన్ను మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడా? ఆ మాట చదువుతున్నాడు. జాగ్రత్త పడు, మెలకుగా ఉండు, ప్రార్థన చేయి. ఈ హెచ్చరిక చేశాడు ఆయన అన్నాడా? జాగ్రత్తగా ఉండకపోవడం నీ తప్పు, మెలకుగా ఉండకపోవడం నీ తప్పు, ప్రార్థన చేయకపోవడం నీ తప్పు. ఈ రీతిగా నువ్వు లేకపోతే ఆ దినము నీకు అర్థం కాదు, ఆ ఆత్మ నీకు అర్థము కాదు, ఆ ఎత్తబడే విషయాలు నీకు అర్థం కానే కావు. అర్థమైంది ఈ మాట? ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త అందులో ఒక మాట 24వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 44వ వచనం. మీరు అనుకున్న గడియల మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును ఎట్లట, మీరును అద్భుతమైన మాట సిద్ధంగా ఉండండి. ఇది నాకు ఇష్టమైన మాట. సిద్ధంగా రెడీగా ఉండు. యుద్ధం అన్నప్పుడు 40 కేజీలు బరువు కలిగిన ఆ యొక్క సెక్యూరిటీ కలిగిన ఆ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు. ఇంచుమించు 40 కేజీలు బరువు కలిగిన సెక్యూరిటీ డ్రెస్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని వెంటనే దన్ తగిలించుకొని కత్తులు తీసుకొని హెల్మెట్ అడ్డు పెట్టుకొని గన్స్ తీసుకొని బయలుదేరతారు. అది సిద్ధం, అది సిద్ధం. వాస్తవానికి నీ సిద్ధపాటు ఎక్కడో తెలిసిన గదిలో ప్రార్థన చేయడానికి సిద్ధపాటు ఉండాలి, బైబిల్ చదవటానికి సిద్ధపాటు, ప్రైజ్లా వాక్యాన్ని చదవటానికి సిద్ధపాటు, ధ్యానించడానికి సిద్ధపాటు, సువార్త చెప్పడానికి సిద్ధపాటు, ఆత్మ సంబంధమైన కార్యములు జరిగించడానికి సిద్ధపాటు, హల్లెలూయా, ఒక విషయం నేర్చుకోవడానికి సిద్ధపాటు, సంఘానికి ఎర్లీగా రావడానికి సిద్ధపాటు, ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపాటు, ఆల్రెడీ ప్రార్థన చేయడానికి సిద్ధపాటు, నశించిపోయే ఆత్మకు జీవనం అందించడానికి సిద్ధపాటు. ఈ రోజే ఎత్తబడుతున్నానని సిద్ధపాటుగా ఉండాలి. అది సిద్ధపాటు. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒక మంచి మాటతో దాన్ని ముగిద్దాం. దీన్ని ధ్యానించమని ఇది మీరు ఇంటికి వెళ్తా మరొకసారి దీన్ని ధ్యానించండి. 4వ వచనాన్ని. ఏది దేవుడు అనబడినో, విన్నారు ఈ మాట? ఏది దేవుడు అనబడినో. ఇప్పుడు దేవుడు అని ఎవరు అంటున్నారు? ఇప్పుడు దేవుడు అని ఎవరిని అంటారు? మనకు తెలిసిన భాషలో వాక్యాన్ని దేవుడు అంటారు, అంతేనా? వాక్యమే దేవుడు. ఆది వాక్యముడైన వాక్యము దేవుని ఎదురు వాక్యమే. ఇప్పుడు దేవుడు ఎవరు? వాక్యం. కొంచెం లోపలికి వెళ్తాం, దీన్ని దృష్టిలో పెట్టుకో. ఏది దేవుడు అనబడినో, ఓకే, ఏది పూజింపబడినో, పూజింపబడేది వాక్యమే, దేవుడు అనబడేది వాక్యమే. దేవుని స్తోత్రం. దాన్ని అంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకును. అసలు వాడి డ్యూటీ ఏది దేవుడు అనబడినో దాన్ని ఎదిరించాలి, ఏది పూజింపబడినో దాన్ని ఎదిరించాలి. దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకోవాలి. ఎవడు? పాప పురుషుడు. నిజమేనా? వాడు భ్రష్టత్వం ద్వారా సంఘములోనికి ప్రవేశించాడు. భ్రష్టత్వం కింద దాగి ఉన్నదే బోధ. నటించే నటనతో వాడు సంఘములోనికి ప్రవేశించాడు. వాస్తవానికి వాడి దగ్గర యథార్థత లేదు, అబద్ధం ఉంది.
అబద్ధమును ఎవరు చూడకూడనట్లు వాడు నటిస్తూ వాడు వేషం వేసుకుని లోపలికి వచ్చాడు. వాస్తవానికి వాడు భ్రష్టుడు. వాడు బోధ స్టార్ట్ చేశాడు. వాడు బోధ ఎంతగా అంటే విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారట. అంతగా బోధ చేసి భూలోకమంతా అందరిని చెడగొట్టాడు. ఇప్పుడు పాప పురుషుడు. ఇప్పుడు వాడు అక్కడ లేడు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాన్ని అంతా ఎదిరించి వాడు వాటన్నిటికి పైగా తనను తాను హెచ్చించుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, హెచ్చించుకొనొచ్చు. తాను దేవుడునని తన్ను కనపరుచుకొనొచ్చు. ఆహా, ఈ మాట చాలా అద్భుతంగా ఉంది. తాను దేవుడునని చూపించుకోవాలట. అసలు దేవుడని చూపించుకునే హక్కు వాక్యానికి ఉంది, అంతేనా? పూజింపబడే హక్కు ఎవరికి ఉంది? వాక్యానికే ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ వీడికి ఒక కోరిక ఉందన్నాడు. ఏం కోరిక? వాడు పూజింపబడాలట. తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయంలో అసలు వీడి కోరిక ఏంటంటే దేవుని ఆలయంలో కూర్చొని దేవుడని చెప్పుకోవాలి. అబ్బా అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మూల మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకి 4 బొట్లు పెట్టి ఉదయాన్నే లేచి దాన్ని తిరుగుతూ ఉన్నాం అనుకో, ఇక 2-3 నెలలకు అది గుడి అయితే, దేవుడు అద్దె గుడి అయితే. అలాంటి స్థలంలో వెళ్ళి కూర్చోవాలనుకున్నాడు. మాట అర్థమైంది మీకు? ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళి ఒక చెట్టు చుట్టూరు తిరుగుతుంటే బొట్లు పెట్టి ఒక నెల పోయిన తర్వాత అరుగు కడతారు. బొట్లు పెట్టారు, తిరుగుతున్నాడు పాపం వీడని. దేవుడు వెలిసాడు అనుకుంటే ఇక్కడ అని. ఓకే, ఇంకొక నెల పోయిన తర్వాత అక్కడ ప్లేస్ చుట్టూ గుడి అయింది. వాడు కోడిని కుక్కను కోసిన అనుకో, అక్కడ రక్తం గారిందమ్మో ఎవరో బలి కొడిచింది, ఇక్కడ ఇక గుడి కట్టాను అంటాడు. నేను అనేది ఏంటంటే సైతాను గారు కోరుకున్న గుడి అదే అన్నా. ఓహో, కాబట్టి ఇప్పుడు మనం కోటపకొండను తీసేసాము, చింగరకొండను తీసేసాము, ఆ తర్వాత సింగరాకొండను తీసేవాడు, శ్రీశైలం కొండను తీసేసాము, ఇటు పోతే గుణదల కొండను తీసేసాము, సాగర కొండ, అన్ని కొండలు పోయినాయి. ఒక్క దెబ్బతో పోయినాయి. వాడు కూర్చునే మందిరము అది కాదు. డిక్లేర్. ఎన్ని గుళ్ళు కట్టుకుంటే ఏం సుఖం? ప్రపంచమంతరికి ఫండ్లు మోడీ గారు శుభ్రం గుళ్ళు కట్టు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ మాత్రం వాడికి ఆనందమో, నీకుందేమో ఆనందం, వాడికి లేదు. అర్థమైంది సార్ ఇది? వాడి కోరిక ఏంటి? ఏది దేవుడు అనబడినో దాన్ని ఎదిరించాలి. వాడు ఆలయంలో కూర్చోవాలి, వాడు దేవుడని పూజింపబడాలి. వాస్తవానికి వాడు ఆలయాన్ని ఎత్తుకున్నాడు. ఇప్పుడు కట్టిన ఎన్ని ఆలయాలు కాదు సార్. ఎప్పుడంట ప్రవక్త మాట అంటాడు, వాడు ఎప్పుడు యేసు ప్రభువు వారిని అమ్మడెత్తా ఉంటాడు. నువ్వు రావు, కానీ నువ్వు రావు అమ్మడించు. ఓరకే పాస్కర్ ఉట్టిదే రావు, నువ్వు వాడు అమ్మడిస్తాడు అన్నాడు ప్రవక్త. యేసు ప్రభువు ఒక పని చేయగానే వెంటనే ఆ పని చేస్తాడంట వాడు. యేసు ప్రభువు మందిరాన్ని పెట్టాడు, వెంటనే మందిరాన్ని తయారు చేసుకున్నాడు. అది వాడు సిన్సియర్డ్, సిన్సియర్ మామూలుగా. వాడు యేసు ప్రభువు మందిరం తయారు చేసుకుని వెంటనే మందిరం తయారు చేసుకున్నాడు. దాన్ని చూసి ఆయన పౌలు గారు రాస్తున్నాడు, వాడు ఎంత పని చేస్తాడంటే వాడు మందిరం కావాలి వాడికి. ఓకే, ఇప్పుడు వెళ్దాం. వాస్తవానికి వాడు నివాసం చేసే మందిరము కోసము వాడు ఎదురు చూస్తున్నాడు. పాస్టర్ గారు, ఇది పెద్ద మర్మమా? చదువు, కింద చదువుతుంది, మీకు అర్థమైంది. తాను దేవుడు తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. ఓహో, కనుక ఏ విధముగానైనను ఎవడున్న మిమ్మును వాడు కూర్చుంటే నీకెందుకు మోసం జరిగింది? వాడు ఎక్కడ కూర్చుని నీకెందుకు మోసం జరిగిద్ది? ప్రైజ్ ది లార్డ్. కొంచెం పెట్టుకున్నావా? ఎవడు నేను వాడేమో కూర్చోవాలనుకుంటున్నాడు. ఎక్కడ? కుర్చీలో. వాడేమో కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉన్నాడు.
అదేంది? వాడే కుర్చీలో కూర్చోవాలనుకున్నాడు, నీ దగ్గరకు వచ్చి అన్నాడు జోనా జాగ్రత్తగా ఉన్నాడు. అదేంది? జోనాకు కుర్చీకి సంబంధం ఏంది? మీకు అర్థమైందా? ప్రైజ్లా. వాడేమో కుర్చీ దొరకని తిరుగుతూ ఉన్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కుర్చీ ఎక్కడ ఉంది ఇంతకి? ప్రైజ్లా. హల్లెలూయా. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకుని వాడైతే మందిని కొరకు ఎత్తుక్కుంటా ఉన్నవాడు. అందుకేనా కొంచెం లోపలికి వెళ్తున్నా, జాగ్రత్తగా ఉన్నాను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడినో దాన్ని అంతటినీ ఎదిరించాలి. వాడు ఆలయంలో కూర్చోవాలి, అది వాడి కోరిక. ఇప్పుడు చెప్పండి, ఇంతగా ఆలయం ఎక్కడుంది? వాడు కూర్చున్న ఆలయము ఎక్కడ ఉంది? ప్రైజ్లా. సరే, వాడు ఇంకా కూర్చోవాలా, వాడిని పక్కన పెడదాంలే, వాడిని పక్కన పెడదాం. ఎందుకంటే వాడు వచ్చేలోపు మనం అంటున్న కుర్చీ ఖాళీ లేదు ఇక్కడ. ప్రైజ్లా. వాడికి చెప్పిన మాట అదే. మనం వాడు లోపల రాగా డోర్ కొట్టేసి హలో హలో అంటే మెసేజ్ బిలివర్, హలో సార్ లోపల ఏమైనా ఖాళీ ఉందా? ప్రైజ్లా. లోపల ఏమైనా ఖాళీ ఉందా సార్? ఎవరు సార్ మీరు? ఎంతమంది ఉన్నారు మీరు? నేను నాకంటే చెడిపోయిన ఒక 7 ఉన్నాయి ఇక్కడ, లోపలికి రావచ్చా? ప్రైజ్లా. అప్పుడు అంటే మెసేజ్ పిలువరు అన్నాడు. నో సార్, లోపల ఖాళీ ఏమీ లేదు, ఆల్రెడీ ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్లా. ఉన్నారు లోపల ఆయన, నేను ఇద్దరు ఏకమై ఉన్నాయి ఇక్కడ. ఖాళీ అవుతుందా? అసలు బ్లేడ్ దూరతో కూడా ఖాళీ లేదు లోపల. హల్లెలూయా. మీ ఇద్దరు ఏకమై ఉన్నాం, ఏక శరీరమై ఉన్నాం. ప్రైజ్లా. హల్లెలూయా. మేము ఏకమయ్యే దాన్ని చూసి మా తండ్రి ఆనందిస్తా ఉన్నాడు. సారీ, మరి ఎప్పుడు డోర్ కొట్టుకు, నువ్వెప్పుడు డోర్ కొట్టకు, మళ్ళీ వచ్చేయి. పొరపాటున వాడు డోర్ కొట్టడం పక్కన పెట్టి డోర్ వదిలిపెట్టడాడు. బైబిల్ చెప్పింది డోర్ కాడ కూర్చుంటంట, ఎప్పుడైనా దొరికితే ఛాన్స్ లోపల దూరుదామని. ఒక మాటలు చెప్పాలంటే, జగన్ కుర్చీ కోసము చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కోసం జగన్ ఎదురు చూసినట్టు, వాళ్ళన్న సమయం వచ్చినప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది అట్ట కాదు. వాడు 24 గంటలు ఏడో కూర్చున్నట్టు, డోర్ దగ్గర కూర్చోడు. బైబిల్ చదువు, 24 గంటలు డోర్ కాడ కూర్చుంటాడు వాడు. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు లోపలికి దూరాలి. ప్రైజ్లా. ఎందుకంత కోరిక వాడికి? బా, ఈ యెరూషలేము గురించి వాడికి ఎందుకంత కోరిక? కానీ వాస్తవంగా బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని ఆయన అభిషేకిస్తున్నాడట. ఏంటండి? అబ్రాహాం అతి పరిశుద్ధ స్థలాన్ని ఉందా? 6వ మాట అదేనా? వాస్తవానికి యూదులకు ఆ మాట, దేవుని స్తోత్రం. ఇప్పుడు అది మనకు జరుగుతుంది. ఎందుకు ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకిస్తున్నాడంటే, ఈ అతి పరిశుద్ధ స్థలము 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతుంది. ఆమేన్. 1000 ఏళ్ల పరిపాలన ఉండే ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని ఆమేన్ ఇప్పుడే అభిషేకిస్తున్నాడు ఆయన. బా, విచిత్రం ఏంటంటే, ఒక్కసారి అందరిని అభిషేకం ఇట్లా ఇవాళ ఒకళ్ళు అభిషేకించాలి కదా. ఈయనకి యాత్ర ఈయనకి యాత్ర ముగించాడు, పరదేశంలో పాట పాడాం, పూసిపెట్టాం, అభిషేకం అయింది, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన వస్తాడు రంగం మీదకి. ఈ ఊర్లో ఒక ఆయనకి అభిషేకం అయింది, ఆ ఊర్లో అట్లా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరిని అభిషేకిస్తున్నాడు. వీళ్ళందరూ కలిస్తే ఒక్కటిగా ఉంటుంది. ఆ శరీరం ఒక అభిషేకంతో 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతుంది. కృప కలుగును గాక. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది మనకి. చాలా విషయాలు మనం చెప్పాలి. తాను దేవుడిని తను కనపరచుకొనచ్చు. ఎలా సాధ్యం అది? తాను దేవుడిని తను కనపరచుకొనచ్చు. తాను దేవుడిని ఎలా చెప్పుకోగలడు? సైతాను గాడు వచ్చి తాను దేవుడిని ఎలా చెప్పుకోగలడు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమ చేతనని ఎవడని మిమ్మల్ని మోసపరచనీయుకుడి.
దేవుని ఆలయము అనే మాట వినాలి. దేవుని ఆలయము అనేది రాయి కాదు, గుడి కాదు. ఓకే, మనకు అర్థమైంది. దేవుని ఆలయాన్ని దేవుడు మనిషిని చేశాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఆలయము మనిషి. ప్రైజ్లా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎన్నిక చేయబడ్డాడా లేకపోతే ఎన్నికలో లేడా? ఆ వ్యక్తి దేవుడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడిన వాడా, పేరు లేనివాడని పక్కన పెట్టు. కానీ మందిరం ఎవరు? ఇప్పుడు మనిషి. మందిరం ఎవరు? పట్టుకోవాలి. మందిరం ఎవరు? మనిషి. వాడికి ఎన్నికలో ఉన్నాడా ఎన్నికలో లేడని వద్దు, మనిషి కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? మనిషి కావాలి. మనిషి కావాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభు వారు నివాసం చేయాలంటే ఎన్నిక కావాలి. ఆయన ఉండాలంటే ఎన్నిక కావాలి. ఈయన నివాసం చేయాలంటే మనిషి కావాలి. ఆ శరీరం కావాలి. శరీరం కావాలి, పట్టుకోవాలి. వాడికి శరీరం కావాలి. కానీ యేసు ప్రభు వారికి శరీరం కదా అవసరం. కనబడ్డ శరీరంలోకి దూరడు ఆయన. ఎన్నిక కలిగిన శరీరంలో దూరుతాడు ఆయన. ఎన్నికలో ఉన్నవాడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వ్యక్తి లోపలికైనా వస్తాడు. కానీ వీడికేం కావాలి? శరీరం కావాలి. పట్టుకోవాలి మాట. వాడికి శరీరం కావాలి. అది ఎట్లా ఉండని శరీరం కావాలి. మోసం జరిగింది ఇక్కడే. జనులను మోసం చేసింది ఈ విధానమే. శరీరాన్ని తీసుకున్నాడు. వాడి కోరిక ఏంటి? ఇప్పుడు వాడి కోరిక ఏంటి? తాను దేవుణ్ణని కనపరుచుకోవాలి. ఇప్పుడు పోపు శరీరంలోనికి సైతాన్ గడు వచ్చిన తర్వాత పోపుకున్న గొప్పతనం ఏంటి చెప్పండి? పోపుకున్న గొప్పతనం, ప్రపంచంలో పాపములను క్షమించే అధికారం పోపుకు మాత్రమే ఉన్నది అని పోపు చెప్పుకోవడం జరిగింది. 400 కోట్ల మంది అనుచరులు పోపుకున్నారు. మన సంఘానికి ఎంతమంది ఉన్నారు? 400 కోట్ల మంది అనుచరులు పోపుకున్నారు. G7లో కానీ G20లో కానీ నువ్వు పోయి కూర్చుంటా ఎక్కువ ఇప్పుడన్నా? పోనీ మీ పాస్టర్ గారు, అంటే మన పాస్టర్ గారు, మన కాల ప్రవక్త విలియం మేరీ బ్రన్హాం గారు ఇప్పుడు ఆయన పోయి కూర్చున్నాడా? ఆయన ప్రపంచానంతా తిరిగాడు. ప్రపంచానంతా ఒక ఊపాడు ఆయన. కానీ G7 కావచ్చు, G20 కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ప్రపంచంలో ఉన్న మేధావులు కూర్చునే స్థలంలోనికి ఇంటిమేషన్ లేకుండా వెళ్ళగలిగిన పవర్ కలిగిన వ్యక్తి పోపు. మన భారతదేశానికి వచ్చేటప్పుడు చెప్పి రావాల్సిన అవసరం ఆయనక లేదు. అంత పవర్స్ ఉన్నాయి పోపుకి. పోపుకు సంబంధించిన చర్చలు ఏ ఘోరం జరిగినా కేసు తీసుకోరు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన కేసు తీసుకోరు. పోపు అంటే ఏమనుకున్నావు? అంత పవర్స్ భూమి మీద ఉన్నాయి. నువ్వు ఏదైనా చెయ్యి తీసుకెళ్ళి ఇచ్చి లోపల పడేస్తారు. 140 సెక్షన్ అంటే కింద పైన వాయించి పెడతారు నీకు. పోపు గట్టుండదు. పోపు అనుచరులు లోపల తీసుకెళ్ళి వేసేవాడే ఉండడు, కేసులే ఉండవు. గుర్తుపెట్టుకో. పోపు మీద అక్కడ జరిగే అకృత్యాల మీద పబ్లిక్గా పేపర్లో రాస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నన్స్ని ఏం చేశారు? అక్కడ గేలు మగోళ్ళు అక్కడ లైంగిక సంపర్కం జరుగుతూ ఉండదు. ఆడోళ్ళు కొందరు నన్స్ని తీసుకెళ్ళి పిల్లలను, కానీ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పెరట్లో కొన్ని వేల మందిని ఆ చంటి పిల్లల్ని తీసుకెళ్ళి చంపాడు పడేస్తే వాళ్ళకి ఆ చంటి పిల్లల యొక్క శవాలు, ఆ స్కెల్టన్స్ కొన్ని వేల కనుక్కొని ఇవన్నీ ఎక్కడి? ఈ చిన్న పిల్లలు ఈ యొక్క అస్థి పంజరాలు ఎక్కడవి అంటే వాళ్ళు కానీ అక్కడ వేసినాయి. వేసేయలేదు. అతను పాప పురుషుడు. అతని కోరికేంటి? ఇప్పుడు అతని కోరికేంటి?
ప్రపంచంలో ఇంత అధికారం కలిగిన వ్యక్తి పాప పురుషుడంటే. కొంచెం రాబోతున్న దినాలు మనం కొంచెం లోపలికి వెళ్తున్నాం. నేను వాస్తవానికి ఈ 2 యెరూషలేము చెప్పేటప్పుడు అసలు ఆ 2 ముద్రల దగ్గరికి, ఆ 2 మృగాల దగ్గరికి, వాటి ఎన్ని దగ్గరికి వెళ్దాం అనుకున్నా. చాలా ఉన్నాయి ఇక్కడ, మనం వెళ్ళాల్సిన దారులు ఉన్నాయి. ఇక్కడ వెళ్దాం, అవన్నీ చూడాలి. దేవుని స్తోత్రం. కృప కలుగునిగా. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది 2 కంపేర్ చేయాలి మనం. అప్పుడే మనకు పిక్చర్ అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తాను దేవుడు నన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును. అసలు కోరికే దేవుని ఆలయంలో కూర్చోవాలి. ఇప్పుడు మనకు వస్తుంది. ప్రథమకు మొక్కలేదు, షడ్రకు మేషకు అబేద్నెగో. ప్రార్థన చేయటం మానలేదు దానియేలు. ఓకేనా? ఆ రోజున ప్రతిమకు వాళ్ళు మొక్కలేదు, ఈ రోజున ప్రతిమకు మొక్కల వారు కూడా కొంతమంది ఉన్నారనే ప్రవక్త. ఉన్నారా? ప్రథమ వచ్చిన భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘముల అన్ని సంఘాలు కలిసి ఐక్యతకి రావటమే ప్రతిమ. ఈ ప్రతిమలోనికి వధువు సారదు. కానీ వాడు కోరికేంటి తెలిసిన? ఆలయంలో కూర్చోవాలి. నేను ఇందాక చెప్పాను, వాడికి ఆలయము అంటే ఏదో ఒక శరీరం కాదు. అసలు కోరిక ఎందుకు తెలిసిన? వాడికి ఏర్పాట్లో ఉన్నవారు శరీరంలో ఉండాలి. ఆహా, ఏర్పాట్లో ఉన్నవాడు శరీరంలో ఉండాలి. వాడికి ఎట్లా తెలుసు ఏర్పాట్లో ఉన్నవారని? వాళ్ళు వాక్యం మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వాక్యం మాట్లాడతారు. వాళ్ళకి తినటానికి తిండి లేకపోవచ్చు, ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, వాళ్ళు వాక్యం మాట్లాడతారు. వాళ్ళకి ఏమీ లేదు, కానీ వాళ్ళు వాక్యం మాట్లాడతారు. సైతాను అనే ఆ వ్యక్తిని, వాడి ఆత్మను ఆ గడప దగ్గర కూడా రాని వాళ్ళు. గడప దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తాడు వాడు ఇంట్లోకి. అస్సలు నువ్వు లోపల కూడా రానియట్లేదు నువ్వు అని అప్పుడప్పుడు వచ్చి మీద పడతా ఉంటాడు. ఈ శరీరం మీద కుసేపు ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్తా ఉంటాడు. ఛాన్స్ దొరక్క అంతే. కానీ గడప కదా కదా, అక్కడి నుంచి వాడు అక్కడే పంపిస్తారు ఇల్లు. వెళ్ళిపో, ఎడదాకా ఎందుకు వచ్చావు? కానీ వాడు కోరిక ఏంటి తెలిసిన? నివాసం చేయాలి. ఎక్కడ నివాసం చేయాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్న శరీరంలో నివాసం చేయాలి. దాన్ని పక్కన పెట్టు. వీడికి ఇంతకీ ఒక శరీరం కావాలి. దొరికింది వాడికి, చాలా దొరికినాయి. వాడి పని త్వర త్వరగా జరగడానికి కారణం ఏంటంటే వాడికి చాలా శరీరాలు వాడికి దొరికినాయి. ఈ మాట అర్థమైందమ్మా? ఇప్పుడు మమ్మల్ని దీవించిన కాక. నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగా రెండవ రాకడ చూచినది. పరిశుద్ధ స్థలంలో నిలబట్టు చూడు. వాస్తవానికి మనం చూడాల్సిన విధానం ఏంటంటే, మరోసారి వాడు ఒక మనిషిలో కనపడ్డప్పుడు, వాస్తవానికి పరిశుద్ధ స్థలం దేవుడు చేసుకున్న దేవుడు అంటే మనిషినే. ఆయన మనుషులు ఉన్నారు, కానీ ఒక మనిషిలో వాడు శరీరం ధరించినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. ఇప్పుడు ఒక మనిషిలో శరీరం ధరించాడు వాడు పోపుగా. ప్రపంచాన్ని వాడు అనుచరుల చేత, వాడు బోధల చేత, వాడి ఆత్మ చేత మొత్తాన్ని మోసం చేశాడు. కానీ వాడు మోసం చేయలేకపోయిన గుంపు ఒకటి ఉంది. ఒక చిన్న గుంపు ఉంది భూమి మీద. వారైతే వాక్యానికే ఆలయాలుగా ఉన్నారు. దేవుని వాక్యము వారిలో నివాసం చేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనకు మాటలు చెప్పాలంటే, ఆ దేవుని వాక్యం నివాసం చేయించిన ఆ శరీరాలు ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఆ శరీరాలు ఏంటి తెలిసిన? ఆలయాలు. ఏంటి? ఆలయాలు. ఏంటి? దేవుణ్ణి ఎక్కడ పూజ చేస్తారు? ఆలయాల్లో. ఎక్కడ? దేవుడు మేము దీవించిన గాక.
పౌలు ఒక ఊరు వెళ్తే అక్కడ సువార్త ప్రకటన చేసి అక్కడ దైవ కార్యాలు జరిగించి దేవుని శక్తిని రిలీజ్ చేసినప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఆయనకి ఏం చేశారు? ఏం చేశారు వాళ్ళు? పెద్ద చెప్పండి సార్. పౌలు శీలలు వెళ్ళారు కదా సార్ ఒక సాటికి. ఏం చేశారు ఊళ్ళో అంట? వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయడానికి వచ్చారా? అంటే వాళ్ళు దేవుళ్ళ పూజ చేయడానికి వచ్చారా? అప్పుడు పౌలు ఏమన్నాడు? పూజ చేయించుకున్నాడా? కానీ వాళ్ళు పూజ చేయడానికి కారణం ఏంటి? వీళ్ళు మనుషులు కాదు దేవుళ్ళు అన్నారు. అంతేనా? ఈ కాల ప్రవక్త బ్రహ్మం గారిని ఏమన్నారు? ఆయన కార్యాలు చూసినప్పుడు ఆయన ఏమన్నారు? ఈయన మనిషి కాదు దేవుడు అన్నారు. అలా అంటానికి కారణం ఏంటి? అది దేవుడు వారిలో ఉండి చేసే కార్యాలను బట్టి వాళ్ళు అలా అన్నారు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ప్రతి ఏర్పాటు చేయబడిన ఆ వ్యక్తి దేవునికి మందిరం అయినప్పుడు, దైవ కార్యాలు ఆ వ్యక్తిలో జరిగేటప్పుడు వాళ్ళు లోకానికి దేవుళ్ళుగా కనబడతారు. ఆ కారణం చేత ప్రవక్త అంటే ఆయన పెద్ద దేవుడు, ఈ భూమికి నువ్వు చిన్న దేవుడివి. వాక్యం ఎవరు ఎత్తుకొస్తారు? దేవుడు. ఈ భూమికి నువ్వు చిన్న దేవుడివి. ఇంకా ఈ ప్రత్యక్షత మనకు రాలేదంటే దాని అర్థం ఏంటి? ఈ మందిరము చేత, ఈ మందిరములో ఆయన ఇంకా నింపబడట్లా, అభిషేకించబడటల్లా, అభిషేకం జరగటల్లా. ఇక్కడ అర్థమైందండి? వాక్యము లోపల ఉన్నది అంటే ఏం జరిగిందో తెలిసిన? దేవుడు మిమ్మల్ని దీవించుగా. మందసము మందిరములో ఉన్నది అంటే అక్కడ రక్తము వెంటనే అక్కడికి వెళ్ళిద్ది. రక్తము వెంటనే అక్కడికి వెళ్ళిద్ది. తాజా రక్తము అక్కడికి వెళ్ళిపోద్ది. దావదూతలు అక్కడికి వచ్చేస్తారు. షకీన మహిమ అక్కడికి వస్తుంది. ఉదయం సాయంకాల సమయంలో తయారు చేయబడిన రొట్టెలు అక్కడికి వస్తాయి. ఆమేన్. అక్కడ ఇంపైన సువాసన ధూప వేదిక ఉన్నది. అక్కడ హల్లెలూయా. అక్కడ ఆ యొక్క బలిపీఠం దగ్గర ప్రైజ్ లా ఎప్పుడు అగ్ని మండుతా ఉన్నది అక్కడ. ఎందుకని? దేవుడు అక్కడ ఉన్నందున, మందసం అక్కడ ఉన్నందున ఇవన్నీ జరుగుతాయి. ఆ మందిరంలో మందసం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అట్లయితే ఇప్పుడు మందసం అక్కడ ఉందన్నాడు ప్రవక్త. మనకి చెప్పండి, ఇప్పుడు మందసం అక్కడ ఉంది, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఏర్పాటు చేయబడిన వ్యక్తి లోపల మందసం ఉన్నది. ఒకవేళ మందసం ఉన్నదంటే అక్కడ బ్లీడింగ్ వర్డ్, ఆ రక్తపు రుధిరం, ఆ కారుచున్న రక్తం ఆ మందసం దగ్గర ఉండి తీరాల్సిందే అన్నాడు. అప్పుడు ఏమైంది? ఆ మందిరం పూజింపబడుద్ది. ఆ మందిరం పూజింపబడుతుంది. ప్రైజ్లా. వాడికెందుకు ఆ కోరిక పుట్టింది? దేవుడు ఆయన పిల్లలకు పూజింపబడేంత శక్తి ఇచ్చాడు. నాకు కూడా కావాలి, నన్ను కూడా పూజ చేయాలి అందరూ. వాస్తవానికి దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. కానీ పిల్లలు ఏం చేశారు తెలిసిన? మా కొద్దీ మహిమ. ఆ పిల్లలు చేసిన పని ఏంటంటే మా కొద్దీ మహిమ. పూజింపబడటానికి మా తండ్రి అర్హుడు, ఆరాధనకు ఆయన అర్హుడు, అన్నిటికీ ఆయన అర్హుడు. ఆయన మనము అర్హులం కాదన అర్హత ఉన్నా ఆయనకి ఇచ్చేశారు. కానీ సైతాన్ గారు ఏమన్నా తెలిసిన? అది నాకు కావాలి. అది వాడి కోరిక. వాడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక శరీరం కోరుకున్నాడు. దొరికినాయి. కానీ వాడికి దొరకని శరీరం ఏంటంటే ఏర్పాట్లో ఉన్న శరీరం దొరకదు కూడా. ప్రవక్త అన్నట్టు దొరకదు. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన సైతము మోసం చేస్తాడు, కానీ మోసం చేయలేడు అన్నాడు. అది కూడా రెండవ రాకడికి సూచన. అర్థమైందండి సూచనలు? ఇప్పుడు చెప్పు. రెండవ రాకడికి సూచన నాశనకరమైన హేయ వస్తువు. పరిశుద్ధ స్థలంలో ఉంటే చూసినప్పుడు చదువువాడు
గ్రహించును గాక, కృప కలుగును గాక. నాశనకరమైన హేయ వస్తువు అక్కడ ఉంది యెరూషలేములో, నాశనకరమైన హేయ వస్తువు ఇప్పుడు సంఘశాఖల్లో ఇక్కడ ఉంది. సరే మనం ఎవరు మరి? ఇది చూసినప్పుడు చదువువాడు ఏం గ్రహించాలి? నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేములో ఉంది, ఓమరు మసీదుగా. నాశనకరమైన హేయ వస్తువు సంఘశాఖలో ఉన్నది, ప్రత్యక్షత లేని వారి ఇళ్లలో ఉంది, వారి ఒంట్లో ఉంది. వధువా నీ సంగతి ఏంటి? నువ్వెవరివి? చదువువాడు గ్రహించును గాక. నువ్వెవరివి? చదువువాడు గ్రహించును గాక. ఏం గ్రహించాలి ఇప్పుడు చదువువాడు? ఆ పోపాత్మ అక్కడ పనిచేస్తుంది, ఆ నాశన పుత్రుడు అక్కడ పనిచేస్తాడంటే నిజాత్మ ఎక్కడుంది? నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? దాన్ని చూపించే ఇల్లు ఎక్కడా? ఆ నిజమైన దేవుడు చూపించే మందిరం ఎక్కడా అంటే అప్పుడు మనకెళ్ళి తిరిగింది ఈ చిన్న వధువు, ఆయన చూపించే మందిరం. పౌలు దీని గురించి చక్కగా మాట్లాడాడు. మీరు దేవుని ఆలయాలు. ఆలయాలేనా? ఆలయాల్లో 7 వస్తువులు లేకుండా, ఆలయములో అగ్ని లేకుండా, ఆలయంలో రక్తము లేకుండా, ఆలయంలో శక్తిన మహిమ లేకుండా, ఆలయంలో కెరూబులు లేకుండా, ఆలయంలో ప్రైస్లా ధూప వేదిక లేకుండా అది ఆలయమే కాదు. ఆలయమే కాదు. ఇవన్నీ ఉంటేనే ఆలయం అది. అది నువ్వు మరి నీ ఆలయం అయితే ఎన్ని ఉండాలి లోపల? ఉన్నాయా? నువ్వు ఆలయం అయితే ఎన్ని ఉండాలి కదా? దేవదూతలు దర్శిస్తూ ఉండాలంట ఆలయాన్ని ఉదయ సాయంకాల సమయంలో. ఈ ఆలయాన్ని ఈ ఆలయాన్ని ఏ ఆలయాన్ని చదువు వారు గ్రహించును గాక, కృప కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండుట రెండవ రాకడికి సూచన. అయ్యా, నాశనకరమైన హేయ వస్తువు నీ దగ్గర లేదు, కానీ నువ్వు సూచన చూడాలి. నీ దగ్గర ఏదో లేదు, అది యెరూషలేములో ఉంది. ఆ సూచనలో ఇశ్రాయేలు చూడాలి. ఇప్పుడు సంఘశాఖలో ఉన్నది, ఆ సూచనలో వధువు చూడాలి. నువ్వు వధువు అయితే ఈ గ్రంథం చదువుతూ ఉన్నట్లయితే గ్రహిస్తావు, గ్రహించుదువుగాక. ప్రార్థిద్దాం. మోసము చేసేవాడు నీ ఇంటి చుట్టే ఉన్నాడు, గోడ దగ్గరే ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు. లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే ఇలా చెబుతాను, ఖాళీగా లేదని. ఒకవేళ లోపల పరిశుద్ధాత్మ లేడా, అప్పుడు నీ ఆన్సర్ ఇలా ఉండేది. హలో, తలుపు చేయండి, లోపల రావాలంటే ఎవరు నువ్వు భయపడతావు. అదే లోపల యజమానుడు ఉంటే ఆ మాటను చాలా ధైర్యంగా మాట్లాడతావు. ఒకవేళ యజమానులు లేకపోతే భయంతో మాట్లాడతావు. సహోదరుడా, ఉన్నాడా లేడు లోపల? నీ యజమానుడైన పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడా? పరీక్షించు. ఈ మధ్యాహ్నం వేళ పరీక్షించు. ఉన్నాడా యజమానుడు? లోపల ఉన్నాడా? బోధించే యజమానుడు ఉన్నాడా? లేఖనాలను చూపించే యజమానుడు ఉన్నాడా? 66 గ్రంథాలను నీకు వివరించే యజమానుడు లోపల ఉన్నాడా? దేవునికి మందిరంగా ఉన్నావు సహోదరుడా. వాడు కోరిక ఏదో దేవుడు అనబడు, ఏదో పూజింపబడును, దాన్ని అంతా ఎదిరిస్తున్నాడు. వాడు ఆలయంలో కూర్చొని దేవుడిగా పూజింపడాలి, వాడి కోరిక. ఆలయం ఎవరు? రాళ్ళతో కట్టిన మందిరం కాదట, అది సజీవమైన మందిరం. వాడు అక్కడ కూర్చొని పూజింపబడాలి. వాడు అబద్ధాలు చెప్పాలి, అబద్ధపు అభిషేకాన్ని ఇవ్వాలి. వాడు ప్రపంచమంతా మోసం చేయాలి. ప్రపంచ రాజకీయాలను, ప్రపంచ మతాలను వాడి దగ్గరికి తెచ్చుకోవాలి. అందుకనే ఒక మందిరాన్ని కోరుకున్నాడు,
ఒక శరీరాన్ని కోరుకున్నాడు. వాడు ఆ శరీరం ప్రపంచానంతా మోసం చేశాడు. చేస్తాడు కాదు, చేశాడు. అన్ని రంగం సిద్ధమైనవి. అతి తక్కువ సమయంలోనే వధువు వెళ్ళబోతుంది. ఎప్పుడు వధువు వెళ్ళిపోతుందో వాడు అందరినీ ఏకపరుచుకుంటాడు. వాడు సింహాసనం మీద కూర్చొని నేనే దేవుడిని పూజింపబడబోతున్నాడు. ఇదంతా మనకు స్పష్టంగా అర్థం చేయటానికి ఆ కృప కలిగిన దేవుడు తన ఆత్మను పంపి చాలా వివరంగా మనతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇప్పటికీ ఆయనకు అనుకూలమైన సమయం, ఆయన నివాసం చేసే మందిరముగా నువ్వు ఉన్నట్లయితే శత్రువు ఇంటి చుట్టూ ఉంటాడు. రెండవ ఆత్మను పెడతానన్నాడు ఆయన. ఆ ఆత్మ కలిగిన పిల్లలము అబ్బా తండ్రిని మొరపెడుతూ మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరముగా సిద్ధపడుతూ సిద్ధపడుతుగా ఇంకా ఎవరైనా ఇక్కడ పిల్లలు ఇంకా రక్షింపబడిన ఇంకా ఆత్మ సంబంధంటే వారి మనసు క్షమాపణ పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. నివాసం చేస్తాడు దేవుడు. తీసుకెళ్లే ముందుగా నిన్ను తన ఆత్మచేత అభిషేకించి శుద్ధి చేసి మహోన్నత కళాకారంలో ఆ పెరుగు ఆకారంలో ఉన్న ఆ పట్టణంలో ఒక సజీవమైన రాయివి అన్న సంగతి మర్చిపోతూ ఆ గొప్ప రాయిని ఇప్పుడు దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు. సహోదరుడా, సహోదరు, ఆ టైంలో ఉన్నాం. ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకుందాం. మందిరాలుగా ఉందాం. శత్రువుని ఎదిరిద్దాం. వాక్య ధ్వజముల పైకి ఎత్తుదాం. నువ్వు దేనికి ప్రతినిధివో లోకానికి చూపించు. నువ్వు ఎవరికి ప్రతినిధివో లోకానికి చూపించే సమయం ఇది. మెలకువగా ఉండండి, జాగ్రత్త పడండి, ప్రార్థించండి, ఆయన ఆత్మశాత నింపబడండి, రాకకు ఎత్తబాటుకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఎంత మధురమైన మాటలువి, ఎంత గొప్ప తండ్రివి, ఎంత మంచి బోధకుడివి, ఎంత ప్రేమ మా మీద నువ్వు కలిగి ఉన్నావు తండ్రి. మీ ప్రేమే మా మీద లేకపోతే ఈ గొప్ప విషయాలు మాకు వినబడవు తండ్రి. నీ పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీ పిల్లలకు ఆ రెండవ రాకడ సూచనలు వివరిస్తున్నందుకు స్తోత్రములు నాయన. ఇంకా వారు ప్రతి సూచన పట్టుకుందురుగాక, తెలుసుకుందురుగాక, గుర్తించుదురుగాక. తద్వారా ప్రభువా వారు సిద్ధపడి ఉందురుగాక, మెలకుగా ఉందురుగాక. వారు ప్రార్థన ఆత్మశాత నింపబడి రెడీగా ఉందురుగాక. కృప చూపమని, కూడిన పిల్లలందరూ దీవించమని, రాలపోయిన పిల్లలను దీవించమని, లైవ్ పిల్లలను దీవించమని తండ్రి. ప్రతి మాట అది మీరంతలుగా మళ్ళీ ఫలించేయండి. నా దాసత్వ స్వరూపి అయ్యా, మా పాప దర్శనం మరొకసారి క్షమించి, ఇంకా మాకు బోధించి, ఇంకా మాకు అవగాహన ఇచ్చి, ఇంకా మాకు నేర్పి, నీ స్వరూపముగా మార్చబడేంత వరకు, నీ రూపం వచ్చేంత వరకు ఎల్ల వేళల నీ స్వరమైన పిల్లలుగా మమ్మల్ని ఉంచుదేవా. అయ్యా, మేము ఎల్ల వేళల వాక్యముతో పోల్చుకునే బిడ్డలుగా ఉంచు ప్రభువా. ఆవల గట్టుకు వచ్చేంత వరకు, ఎత్తబడేంత వరకు, మా కుటుంబ సభ్యులను కలుసుకునేంత వరకు ఓ ఉన్నతమైన ప్రత్యక్షత మాకు ఇవ్వు ప్రభువా. దినము ప్రభువా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్లే భాగ్యం దయచే ప్రభువా. ఇంకా ఎన్ని సూచనలు అయితే ఉన్నాయో అవన్నిటిని గుర్తించే కృప దయచే ప్రభువా. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడన్నావు ప్రభువా.
ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు. మిమ్మల్ని తీసుకెళ్లే సమయం ఆసనమైంది. మీ విడుదల సమీపించింది, మీ విడుదల సమీపించింది అన్నావు నాయనా. రెడీగా ఉండే కృప దయచేయి. ప్రతి ఒక్కరికి అట్టి కృప దయచేయమని, ప్రతి మాట మాలో 100 ఫలం వచ్చేయమని. అయ్యా, మనిషిగా ఎవరు మాకు శత్రువు లేరయ్యా. పోపు దగ్గర నుంచి కూడా అయ్యా, ఏ మనిషి మాకు శత్రువు కాడయ్యా. భూమి మీద ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ మాకు శత్రువు అయినాడు. వాడిని ఎదిరించే శక్తి, వాడిని గుర్తించే శక్తి, ఆ ఉన్నతమైన ప్రత్యక్షత ప్రతి బిడ్డకి దయచేయమని, మీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డ నడిపించబడే కృప దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ ద్వారా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా. ప్రతి బిడ్డ ద్వారా ప్రభువా మీరు పొందమని ప్రభువా. తండ్రి, మేము మీ ద్వారా గుర్తింపబడి ఈ లోకానికి వాక్యంగానే కనబడే భాగ్యం దయచేయమని. సాతానైతే ఆ సనిగే వారికి, గొనిగే వారికి జీవిత కాలం అంతా కిరీటం పెడితే, మాకైతే ఆయన జయించిన వారికి ఆ జీవ కిరీటమును, ఆ నీతి కిరీటమును, ఆ మహిమ కిరీటమును రెడీ చేసి ఉంచిన దేవుడు ప్రభువా. మేమందరం ఆ కిరీటం పెట్టుకుందుము గాక, పోరాడి జయించుదుము గాక. అట్టి కృప మా అందరికి దయచేయమని, చిన్న పాపమును జయించి ఉన్నతమైన ప్రత్యక్షత మా అందరికి దయచేయ అయ్యా. అది చిన్న పాపమైన ఉన్నతమైన ప్రత్యక్షతతో కళ్ళు తెరవబడి చూసి దాన్ని జయించి ఎదిరించే శక్తి మాకు దయచే ప్రభువా. అరికాల నుంచి నన్నెత్తి వరకు ప్రతి అవయము వాక్యముగా, ప్రతి అవయం నాయన నువ్వు నివాసం చేసే మందిరముగా ఉండటానికి కృప చూపమని మమ్మల్ని పూర్తిగా నీకు సమర్పిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మరొకసారి మీకు తెలియజేస్తూ, యేసుక్రీస్తు మీ నామములోనే ఈ మనవులను ప్రార్థించడానికి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, ఎల్లాయులైన పిల్లలకు, సార్వత్రికంగా వధువుకు, ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడే ప్రతి పేరుకు, ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఆయన ఉన్నతమైన సన్నిధి సదా తోడయుండి, ఆయన ఆత్మ నడిపింపు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.